जय माँ जय माँ जय आद्य महाकाल जय जय महा काल के नमस्ते जय श्री राम कृपा जय श्री श्याम कृपा जय श्री जय कृपा परंपरा వెల్కమ్ ఆల్. ఓకే, ఈ టుడేస్ ఎపిసోడ్ విల్ బి డూయింగ్ ఇట్ ఇన్ తెలుగు, ఆర్ మదర్ టంగ్ అండ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్. సో ఈ రోజు ఎవరెవరు ఉన్నారు? సింధురామ, సుష్మితమ్మ, సంజనామ, వెంకట్ బ్రో కూడా వచ్చారు. సో వెంకట్ బ్రో, మీరు ఫస్ట్ టైం పీడీకి రావడం. సో విల్ స్టార్ట్ విత్ యూ. సో హౌ వాజ్ యువర్ జర్నీ? మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు? గురుజీ ఏ వీడియో? మీరు ఎలా చేంజ్ అయ్యారు? ట్రాన్స్ఫర్మేషన్ కానీ, సిసి యాక్టివిటీస్ కానీ, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్? మీరు స్టార్ట్ చేయండి. జయమా, ఫస్ట్ ఇది ఒక లాంగ్ స్టోరీ. అసలు యాక్చువల్లీ నేను స్కూలింగ్లో ఉన్నప్పటి నుంచే మా మదర్కి ఎవరో నా చార్ట్స్ చూసి పూజారి ఎవరో చెప్పారంట. ఐ మీన్ ఆహా. దేవి ఫామ్స్ని పూజ చేస్తే చాలా మంచిది అన్నట్టుగా. సో అప్పటి నుంచి మా అమ్మ ప్రతి ఫ్రైడే ఇంకా ఎలా పూజ చేయాలి అవన్నీ ఇంకా నాకు ఇష్టం లేకపోయినా అండ్ మెకానికల్గా ఇంక చేయించేసేది. మ్మ్. ఇంకా అలాగా చేస్తూ చేస్తూ నా స్కూలింగ్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది. పాస్డ్ అవుట్ 2024లో అయ్యా గ్రాడ్యుయేషన్. సో అప్పటి నుంచి నాకు తెలియదు అసలు ఈ దిగంబర డైటీస్ ఎవరు అసలు ఏం తెలీదు. సో అప్పుడు జస్ట్ ఒక ఫేమస్ యూట్యూబ్ పాడ్కాస్ట్ నుంచి మ్మ్. అప్పుడు భైరవనామ ఎక్స్ప్లోరేషన్ అయితే ఇంటర్నెట్లో మొత్తం అయిపోయింది. నాకు అసలు ఏం తెలీదు. నేను జస్ట్ ఆ పాడ్కాస్ట్లో ఏ పాడ్కాస్ట్ చూసానంటే వాళ్ళు అది భూతాసు ప్రేతాసు గురించి మాట్లాడుకుండేది అనమాట. ఆ ఆ, టాపిక్ అది నాకు బాగా మ్మ్. ఇంట్రెస్ట్ అలాంటివి. సో చూసా, నాకు కూడా మొత్తం అప్పట్లో. చూసా. చూశాక దాని తర్వాత వేరే పాడ్కాస్ట్లో ఆయన ఈ బటుగ భైరవ మ్మ్. స్వామి, కాలభైరవ స్వామి గురించి మాట్లాడారనమాట. సో మ్మ్. ఎందుకో నాకు తెలీదు ఎంత అలా అటాచ్ అయిపోయానంటే ఇంకా ఒక అర్జ్ అనేది లోపల నుంచి వచ్చిందనమాట. అది చేయాలి, నేను ఉపాసన అదే విధి ఎలా మ్మ్. ఉంటది, పూజ చేయాలి అతనికి, అదే కాలభైరవ స్వామికి అని చాలా వెతికా. ఐ మీన్ ఆన్లైన్లో ఎలా ఉంటాయి అది విధీస్ ఏమైనా దొరుకుతాయని వెతికా కానీ అసలు నాకేం దొరకలేదు యాక్చువల్లీ. అసలు ఇంకా నేను గురువు కోసం వేరే వాళ్ళు మామూలుగా చెప్పారు అసలు మ్మ్. కాలభైరవ స్వామి గురువు లేకుండా అసలు పూజ చేయకూడదు, ఇంట్లో అసలు చేయకూడదు, మెయిన్లీ ఏదైనా గుడిలో మ్మ్. వాటిలో చేయొచ్చు కానీ అని అన్నారు. సో మ్మ్. అప్పుడు మనకు తెలియదుగా ఏమి, కొద్దిగా భయం ఉండేది. భయం అంటే అదే వీళ్ళు భయపెట్టిన వీళ్ళు దాని చెప్పిన ప్రకారం కండిషనింగ్ భయం. అవును. మ్మ్. కండిషన్స్. సో అప్పుడు వెతికాను ఇంకా దొరకపోయేసరికి ఇంకో వదిలేశాను. కానీ నామజపం మాత్రం ఇంకా ఇంకా ప్రాపర్ పూజ అలాంటిది ఏం లేదు కానీ ఇంకా ఏం చేసినా నా డైలీ లైఫ్లో ఇంకా నామజప ఇంకా అలా చేసుకుంటా ఉండేవాడిని. సో వన్ ఫైన్ డే ఏమైందంటే ఒక రీల్ వచ్చిందనమాట. ఒక ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ బియర్డ్ తోటి ఓ చెట్టు కింద కూర్చుండి బటుకు భైరవ్ గురించి మాట్లాడుతున్నారు యాక్చువల్లీ. అప్పుడు నేను ఇలా ఈ గురువు కోసం పర్సూయింగ్ అంతా మానేశాను. ఇంకా నా నార్మల్ లైఫ్ ఇంకా నా నా కెరియర్ పరంగా చూసుకుందామని ఇంక వదిలేసా. సో ఆయన బటుకు భైరవ్ గురించి మాట్లాడడం చూసి కొద్దిగా ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి ఆ రీల్ చూసి స్క్రోల్ చేశా యాజ్ యూజువల్లీ. ఇంకా అలా నెక్స్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇంకా ఆయన అలా వస్తూ ఉన్నారు నా ఫీడ్లోకి, ఇన్స్టా ఫీడ్లోకి యాక్చువల్లీ. సరే ఏంటా అని అది అది ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్ చేశా. ఆ యూట్యూబ్ మ్మ్. ఛానల్ ఉందని చూస్తే అందులోకి వెళ్ళా. అక్కడ ఒక వీడియో మొత్తం ఫస్ట్ చాలా ర్యాండమ్గా ఉన్నాయి వీడియోస్ అన్ని. మ్మ్. ఎక్కువ గంట సేపు అలా ఉన్నాయి. ఏంటి ఇంత ఉంది కంటెంట్ అని చెప్పి ఇంకా లాస్ట్కి వెళ్ళిపోయి నాకు నేనే ఆ, లాస్ట్కి వెళ్ళిపోయి చూస్తే అక్కడ ఉందన్నమాట ఒక వీడియో ఉంటుంది కదా. అదే భైరవ బేసిక్స్. స్వామికి గురువు కావాలా, గురువు మ్మ్. గురువు గురించి ఉంటుంది కదా. సో అది ఓపెన్ చేసా. సో నా ఆన్సర్ అదే నా క్వశ్చన్స్కి నా ఆన్సర్ అక్కడే దొరికేసింది. ఇంకా ఓకే. అప్పటి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. ఇంకా అలా లైన్గా ఒక ఆర్డర్లో చూసుకుంటా వెళ్ళా. సో నా ఫస్ట్ ఫోకస్ అంతా కాలభైరవ స్వామి, అదే బటుకు భైరవ స్వామిని మ్మ్. అలాగా రీచ్ అవ్వాలనేదే ఉండేది నా గోల్ అనేది. సో అలా వెళ్తూ వెళ్తూ అసలు ఆద్యకాళి కాళీమాత అసలు ఐడియా కూడా లేదు ఎలా వచ్చిందో. న్యాచురల్గా ఇంకా ఏంటంటారు, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా అదే బటుకు భైరవ స్వామి, కాలభైరవ స్వామి ఓవర్ షాడో చేసి మాయే ఉంది ఇంకా లోపల, అంత అలా కనెక్ట్ అయిపోయాను మాకి. అలాగా అయిందనమాట. అండ్
ఇంకా అప్పుడు వెబ్సైట్ చెక్ చేసా. అప్పుడు స్టార్టింగ్లో ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా, కాళీపుత్ర మిషన్ ఓకే. వెబ్సైట్ చెక్ చేసి అందులో అది వాలంటీర్స్కి ఉండదు కదా, ఫామ్ ఫిల్అప్ చేసేది చేసా. కానీ నాకు రిప్లై ఏమి రాలేదు. సో నేను ఇంకా వదిలేసి ఇంకా నా నార్మల్గా నా డైలీ ఇంకా విధి ఆ గురించి చెప్పినట్టుగా విధి ఫాలో అవుతూ స్లోగా అందుకున్నాను అనమాట పేస్ అనేది. సో తర్వాత వన్ ఫైన్ డే ఏమైందంటే, సో మిగతా వాళ్ళందరికి పాడ్కాస్ట్లు అవన్నీ చేయడం, సత్సంగ్స్ అవన్నీ అటెండ్ అవ్వడం చూసి, సో అంటే నేను అటెండ్ అవ్వడానికి నాకు చాలా రెస్ట్రిక్షన్స్ లాగా ఉన్నాయన్నమాట, ఏదో ఒకటి వెళ్ళకుండా అవడానికి. సో నాకు అప్పుడు వన్ వన్ నైట్ ఏమైందంటే, నేను బాగా ఎమోషనల్ అయ్యా. ఎందుకు నన్ను ఇలాగా సత్సంగ్స్ కానీ అసలు ఎలాంటి యాక్టివిటీలోకి నన్ను దూరంగా ఎందుకు అలా డిస్టెన్స్ పెడుతున్నావు అని కొద్దిగా ఎమోషనల్ అయ్యి ఇంకా మర్చిపోయి మార్నింగ్ అయిపోయా. ఆ వీక్లోనే ఇండక్షన్ గ్రూప్ అనేది ఉంది కదా, ఆ ఇన్వైట్ చేశారనమాట. సో అందులో జాయిన్. అంతకు ముందే నేను 2-3 మంత్స్ నుంచి నాకంటూ ఇన్స్టా పేజ్ ఒకటి క్రియేట్ చేసి సహస్రనామావళి అనేది పోస్ట్ చేస్తూనే ఉన్నా, ఓకే. ఇంకా జాయిన్ అవ్వకుండానే. సో ఇండక్షన్ గ్రూప్లోంచి మెయిన్ గ్రూప్లోకి, ఇంకా ఏపీటీఎస్ వాలంటీర్స్ గ్రూప్లోకి, ఇంకా విత్ ఇన్ వీక్స్లోనే ఇంకా అలాగా ఇంత దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇప్పుడు మెయిన్ గ్రూప్లో గురూజీ మాట్లాడడం అన్నీ చూడటం, అన్నీ ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం అన్నీ అలా జరిగిపోయినాయి. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చా, అది స్టోరీ. గురూజీ అంటారు కదా, మదర్ ఆఫ్ సడన్ చేంజెస్ అని. టప 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 జరిగిపోతాయని. అదే. నైస్. అనిల్ యా. బ్రో, ఇది హారిజాంటల్ యాక్చువల్లీ చేయగలరా? స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ జనవరిలో నేను అరుణాచలం వెళ్ళాను అనమాట. ఓకే. స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. సో నేను ఏ ఫీజ్లో ఉన్నానంటే ఆ పర్టికులర్ టైంలో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అన్న పాయింట్లో వెళ్ళాను. సో అక్కడ నేను ఐ మీన్ ఒక ఆయన్ని అడిగాను అనమాట, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్పి. సో ఆయన ఏం చెప్పారంటే, టు ఫైండ్ సేవ ఇన్సైడ్ యూ, దట్స్ ద పర్పస్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్ అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే ఈజ్ ఫ్రమ్ బెంగాల్. ఓకే. ఈజ్ ఫ్రమ్ బెంగాల్. దెన్ నేను ఇంటికి వచ్చి ఐ స్టార్టెడ్ కాలభైరవ బాబాస్ అనుష్ఠాన, 48 days అనుష్ఠాన. సో చేస్తున్నాను. ఆఫ్టర్ 1 week or 10 days, 1 week or 10 days తర్వాత నాకు రీల్ వచ్చింది అనమాట, వేరే మా విగ్రహం కమ్స్ టువర్డ్స్ యూ, యానిమేటెడ్ రీల్ అది. సో అది చూసిన తర్వాత నేను గురూజీ ఛానల్కి వెళ్ళాను అనమాట. వెళ్తే ఆయన ఫస్ట్ వీడియో నేను ఏం చూసానంటే, ఐ థింక్ హూ ఇస్ భైరవ అన్న వీడియో చూశాను. ఆయన చెట్టు కింద కూర్చొని చెప్తున్నారు అనమాట. సో దాని తర్వాత నేను ఏం చేశానంటే కంటిన్యూస్గా వరుసగా అన్ని వీడియోలు చూసా కంటిన్యూస్గా. లైక్ ఇది ఎలా ఉండదంటే నా సాధన వీడియోస్ చూడడం ఆ 48 days. సో దాని తర్వాత నేను ఆయన మీట్ అవ్వడానికి చాలా ట్రై చేశా. ఈ ఇండక్షన్ గ్రూప్ ఉంది, ఈ సిబి ఉంది, అలాంటివి నాకు తెలియదు అనమాట. దాని తర్వాత నేను ఏం చేశానంటే 48 days తర్వాత మా ఫోటోని నేను ఇంటికి తీసుకొచ్చా. హలో. హలో, చెప్పండి. మా ఫోటోని నేను ఇంటికి తీసుకొచ్చాను అనమాట. ఇంటికి తీసుకొచ్చి ఆ స్టార్టెడ్ ద సాధన ఆఫ్ మా. దాని తర్వాత ఏమైందంటే తర్వాత గురూజీ కాంటాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ అయింది. దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ దే. మా సాధన స్టార్ట్ అయిన తర్వాత ఒక ప్రాబ్లం వచ్చింది అనమాట. ఏంటంటే ద ప్రాణ ఈజ్ టు బి హై. ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవ్వడం అట్లా ఉండేది అనమాట. ఏదైనా చిన్న ఇష్యూ జరిగింది అనుకోండి, దానికి ఓవర్ రియాక్షన్ అదే ఉండేది అనమాట. చాలా ప్రాణ ఇస్ టూ హై. సో గురూజీని కాంటాక్ట్ అయితే దెన్ ఈ స్టార్టెడ్ గైడింగ్ మీ అనమాట. దాని తర్వాత నేను చాలాసార్లు ట్రై చేశా, సిబిలో జాయిన్ అవ్వడానికి, అట్లా అవ్వలేదు అనమాట. కానీ ఏమైందంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో జనవరి ఫిబ్రవరి ఆ టైంలో మీరు ఒక వీడియో పెట్టారు కదా, అలా కాళీపుత్రస్ పాడ్కాస్ట్ 1 అనుకుంటుంది. అందులో యూఆర్ టాకింగ్ అబౌట్ పరమగురు శ్రీ శ్యామకప. సో ఆ వీడియో చూసి నేనేం చేశానంటే డైరెక్ట్ కోల్కతా వెళ్ళిపోయాను అనమాట.
వితౌట్ ఓకే. బుకింగ్ ఎనీ అపార్ట్మెంట్ అట్లా అనమాట. వెళ్ళిపోయాను, వెళ్ళి శాంతి గుంజ్కి వెళ్ళి అక్కడ శాంతి గుంజ్కి వెళ్తే అక్కడికి రావట్లేదని చెప్పారు ఆయన. ఉమ్, రావట్లేదని చెప్పారు. సో నేనేం చేస్తున్నానంటే ఇంకా అలా అవ్వదు ఇంకా ఇక్కడ, ఐ మీన్ అక్కడ సమ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేనేమనుకున్నానంటే, అంటే ఐ మీన్ కాంటాక్ట్ లేకుండా అవ్వదు కదా, ఎందుకంటే ఆయన చాలా దూరంగా ఉంది కంపారిటివ్లీ. నేనేం చేశానంటే సరే అవ్వదని చెప్పి క్యాబ్ బుక్ చేస్తున్నాను అనమాట. క్యాబ్ బుక్ చేస్తుంటే ఒక ఆయన నన్ను పిలిచారు, పిలిచి ఎవరు కావాలంటే అలా ఫోటో చూపించి ఆమె, నాకు హిందీ రాదు, బెంగాలీ రాదు, ఓన్లీ ఇంగ్లీష్ అని తెలుగు అంతే. అక్కడ ఉమ్, అందరూ బెంగాలీలో మాట్లాడుతున్నారు. సో ఇట్లాగా ఆ, ఈయన కలవాలంటే ఆయన తీసుకెళ్లారనమాట దగ్గర ఉన్న ఆయన ఇంటికి. ఏ- అది మెరాయిక్ లేదు అసలు. సో నేను పరమ గురూజీ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి కూర్చున్నాను అనమాట. కూర్చుంటే ఆయన ఏంటి ఏం కావాలి మీకు అని అడిగారు అనమాట, అంటే ఎవరు మీరు అని చెప్పి. అంటే ఎట్లా ఆయన మనం ఏం అడగగలం, అదే కదా ఖాళీ అని చెప్పాను ఉమ్, అనమాట. ఇలా ఐ వాంట్ ఖాళీ అండ్ ఆల్ అని చెప్పి అడిగితే ఆయన కూర్చోబెట్టి మాట్లాడారు అనమాట. ఆయన ఏమన్నారంటే, ఐ మీన్ ఆయన చాలా మాట్లాడారు, ఒక 1 అవర్ వరకు మాట్లాడారు. అందులో నాకు గుర్తున్న విషయం ఏంటంటే, నో మ్యాటర్ వాట్ డోంట్ లీవ్ యువర్ గురూజీ పక్కడూసుకి అని చెప్పి, ఐ మీన్ ఆయన వదలకు ప్రవీణ్ రాధాకృష్ణ ఈయన్ని, ఏదేమైనా సరే యు ఆర్ ఇన్ వార్, నో మ్యాటర్ వాట్ డోంట్ లీవ్ యువర్ గురుదేవ్ అని చెప్పి అన్నారనమాట. దాని తర్వాత ఇంటికి వచ్చాను నేను. ఇంటికి వచ్చిన 1 రోజులకి ఇండక్షన్ దాంట్లో యాడ్ చేశారనమాట నేను. దెన్ ఆఫ్టర్ 11 days ఐ కేమ్ ఇన్ టు సిబి. ఐ థింక్ దిస్ ఇయర్ మే అనుకుంటా, మే 2nd or 3rd లో నేను సిబిలోకి ఎంటర్ అయ్యా. దెన్ ఐఎమ్ హియర్ రెస్ట్ జర్నీ. ఉమ్. ఆఫ్, మీరు కలిసారు పరమ గురుజీని అయితే ఇయ్యారు. అది అసలు మెరాకిల్ అసలు. నేను అసలు అసలు హోపే లేదు. జస్ట్ ఓకే ఆయన అక్కడ ఉంటారని చెప్పి అర్థమైంది నాకు. కానీ ఏంటంటే సర్లే ఏదో ఒకటి అవుతుంది చూద్దాంలే అని చెప్పి వెళ్ళాను అనమాట. సో లక్కీలీ అయింది, అది జస్ట్ మెరాకిల్ అనమాట. ఎట్లా మాట్లాడాలంటే ఇట్స్ లైక్ ఐ మీన్ ఈజ్ అ క్రేజీ, ఈజ్ ద గ్రేటెస్ట్ వన్. ఐ మీన్ పరమగురు ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సాధక, రైట్? ఈజ్ లైక్ ఐ మీన్ ఈజ్ 106 or 107 years ఏజ్, రైట్? ఆమె ఈయన ఆయన 106 or 107 ఉంటుంది అనుకుంటా ఆయన ఏజ్ ఇప్పుడు. సో ఐ థింక్ ఐ మీన్ కంటే ఎక్స్ప్లెయిన్, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. అది ఎక్స్పీరియన్స్. ఈజ్ అ సింపుల్ మ్యాన్ అట్ ద ఈయన గ్రేటెస్ట్, ఆయన గ్రేటెస్ట్ అట్ ద సింపుల్ మ్యాన్ కూడా అంతే కదా. సో సమ్హౌ ఐ మీన్ హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ టు యూ. ఆయన ఒక మాట అన్నారు అనమాట, నువ్వు ఖాళీ కావాలంటున్నావు కదా, నీలో ఎంత ఖాళీ ఉందని చెప్పి. ఐ మీన్ తెలుగులో ఖాళీ అంటే ఎంటీనెస్ కదా. అవును. నువ్వు ఖాళీ కావాలంటున్నావు కదా, ఖాళీ ఖాళీ అని చెప్పి నువ్వు 24/7 ఖాళీ 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 అంటున్నావు కదా, నీకు ఎవరికి అర్థం కావట్లేదు అసలు నీలో ఎంత ఖాళీ ఉంది. ఉమ్, అంటే నేను అన్నాను శ్మశాన కాళిక అన్నాను అనమాట. నన్ను శ్మశాన కాళిక, భద్రకాళిక, దుక్కిన కాళి అందరూ ఒకటి. ఎవరు అన్ని శ్మశాన కాళిక, దే విల్ కట్ యూ, మళ్ళీ నువ్వు బ్లీడ్ అయిపోతావు, ను- ఆ, శూన్య పనేగా నువ్వు శూన్య అయిపోతావు, వద్దు వద్దు అంటున్నారు అనమాట. అంటే ఆయన ఐ మీన్ అలా వద్దు వద్దు అంటున్నారు. నేనేమన్నానంటే కామ్గా ఉన్నా, తెలుసు తెలుసు అని చెప్పి అన్నాను. దాని తర్వాత ఈ డైగా చేశారనమాట, ఇలా చెప్పారు నీలో ఖాళీ ఎంత ఉంది, నువ్వు ఖాళీ ఖాళీ అంటున్నావు కదా. ఐ మీన్ ఆయన ప్రాబలీ ఈ గురుజీ శిష్యాస్ చాలా మంది, ఐ మీన్ ప్రాబలీ గురుజీ శిష్యాస్ చాలా మంది చాలా మంది వెళ్ళుంటున్నారు ఆయన దగ్గరికి. సో ఆయన అలా చెప్తున్నారు అనమాట, మీరు ఖాళీ ఖాళీ అంటున్నారు కదా, అసలు మీలో ఖాళీ ఎంత ఉంది, ఫస్ట్ మీరు జీరో అవ్వాలి, అప్పుడే ఖాళీ వస్తుంది. కానీ మీరు జీరో అవ్వగలరా? 50-60 years ఆఫ్ సాధన యూ హ్యావ్ టు పుట్ ఇన్ టు అటెండ్ ఖాళీ. ఖాళీ ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు, ఐదర్ ఆవిడ నేను మిమ్మల్ని రీచ్ అవ్వాలి, లేకపోతే మీరు ఆవిడని రీచ్ అవ్వాలి, వీళ్ళు ఎలా రీచ్ అవుతారు అని చెప్పి అంటున్నారు అనమాట ఆయన. అంటే నేను కామన్ అనమాట. ఆయనకి అర్థమైంది వీళ్ళు ఎలాగో తగ్గరీలు అని చెప్పి.
ఆ, ఉమ్, మనం ఎన్ని చెప్పినా వీళ్ళు వినరు అని చెప్పి అప్పుడు అంటున్నారు అనమాట ఆయన, ఒక పని చేయండి మీరు, అంటే మీరు అన్నారు ఆయన, ఆ, మీరు నువ్వు అనలేదు, ఒక పని చేయండి, ఆ, అసలు ప్రవీణ్ రాధాకృష్ణ ఆ, పట్టుకోండి, పకడ ఉస్కే ఖాళీ మిలేగా, డోంట్ లీవ్ హిమ్ అని చెప్పి ఉమ్, అన్నారు. ఐ మీన్ చాలా ఒక 1 అవర్ వరకు మాట్లాడాను ఆయనతో. అంటే ఇక్కడ ఏమవుతుందంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, అవును. నాకు హిందీ రాదు, ఆ, బెంగాలీ రాదు, నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను, ఆయన గ్రాండ్ సన్ ఉన్నారు కదా, ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నారు ఆయనకి. ఉహు, సో ఆయన మాట్లాడింది నాకు ట్రాన్స్లేట్ చేస్తున్నారు అనమాట. సో అందులో మిస్కమ్యూనికేషన్ అయింది, ఆయన చాలా మాట్లాడారు. ఆ, ఇంకేం మాట్లాడారు, ఆయన చాలా మాట్లాడారు. గురుమా గురించి మాట్లాడారు, ఐ మీన్ ఆవిడ వెళ్ళిపోయింది నన్ను విడిచి అని చెప్పి అన్నట్టు మాట్లాడారు అనమాట. ఆయన అయితే ఇదే స్ట్రెస్ చేశారు అనమాట, రెడీ ఫర్ ది వార్ అని చెప్పి, యు వాంట్ ఉమ్, ఖాళీ, రెడీ ఫర్ ది వార్, దేర్ ఇస్ నో అదర్ వే ఉమ్, సెడ్. నేను అన్నాను ఓకే అని చెప్పి అన్నాను అనమాట. వచ్చేసాను ఇంకా అక్కడి నుంచి. ఆ, దాని తర్వాత వచ్చిన తర్వాత ఐ థింక్ ఐ కేమ్ ఈవెన్ క్లోజర్ టు గురూజీ అనిపించింది అనమాట, బికాస్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్. ఉమ్, ఎందుకంటే నేను వాడిని ట్రై చేస్తున్నాను సిబిలోంచి ఎంటర్ అవ్వడం, ఈ సిబిలోకి ఎంటర్ అవ్వడానికి. అక్కడికి వచ్చిన 1 వీక్ సిబిలోకి ఎంటర్ అయ్యాను. ఐ మీన్ దట్స్ హిస్ బ్లెస్సింగ్స్, పరమ గురూజీ బ్లెస్సింగ్స్. ఐ థింక్, ఐ మీన్ నేను, ఐ మీన్ మీరు వెళ్ళారు కదా ఆల్రెడీ ఆయన దగ్గరికి, ఉమ్, సాయి మాధవ్ బ్రో, అవును. లైక్ దట్ హౌస్, ఐ మీన్ ఆ హౌస్ ఒక ఊమి కింద అనిపించింది అనమాట లిటిల్ గా. ఆయన అందులో ఒక బేబీ కింద అనిపించారు నాకు, ఫీల్ లైక్ దట్. గ్రీన్ కలర్ ఎందుకంటే హౌస్, ఆయన గ్రీన్ హోమ్ లా. గ్రీన్ కలర్ హౌస్, వెరీ సింపుల్ హౌస్. ఐ మీన్ లిటరల్లీ ఏంటంటే ఒక ఆయన నన్ను తీసుకెళ్లారు కదా ఆయన దగ్గరికి, ఉమ్, ఉమ్, ఆయన ఏమంటున్నారంటే ఈయన జ్యోతిష్య అని అడుగుతున్నారు అనమాట నన్ను. ఉహు, జ్యోతిష్య ఆయన అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అంటే ఆయన ఎంత గుహ్యాది గుహ్య ఆయన, లిటరల్ మాట్లాడాలంటే అవును. ఈస్ ద గ్రేటెస్ట్ సాధక. బట్ ఆయన దగ్గర నుంచి ఒక 200 మీటర్స్ ఉన్న మనుషులకి ఆయన ఎవరో తెలియదు. ఐ మీన్ దట్ కైండ్ ఆఫ్ గుహ్య ఈస్ లైక్ క్రేజీ. ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఈస్ వెరీ క్రేజీ. తర్వాత నేను ఇంటికి వచ్చేసా, ఇంటికి వచ్చిన తర్వాత ఐ మీన్ ఐ గాట్ కాల్ ఫ్రమ్, ఐ మీన్ మెసేజ్ ఫ్రమ్ సిబి, ఐ జాయిన్ ద సిబి, దట్స్ ఇట్. నైస్. పరమగురుతో స్టార్ట్ చేశారు మీరైతే. ఉమ్, మరి ఆ, అంత భైరవ, అవును. శ్మశాన్ భైరవ్. శ్మశాన భైరవ. Yeah. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? జేమా నాది లాస్ట్ ఇయర్ 2025లో స్టార్ట్ అయింది నా సాధన జర్నీ. ఉమ్, సో నేను ఫస్ట్ హనుమాన్ సాధనలో ఉండే, అంటే సాధన కాదు, ఉపాసన లాగా. ఒక 1 మంత్ 2 మంత్స్ అట్లా కంటిన్యూ చేసినాక సడన్ గా నాకు ఎందుకో భైరవుని నుంచి ఇట్లా కనెక్షన్ వస్తున్నట్టు ఫీల్ అయ్యింది. సో నేను భైరవుని సాధన ఎట్లా చేయాలని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో అన్నిట్లలా వెతికిన చాలా. ఎవరు చూసినా కూడా ఈ మంత్రం ఇట్లా చేయాలి, ఈ టైంలో వేయాలి, మాల ఇట్లా పట్టుకోవాలి, అప్పుడే భైరవుని ఎనర్జీ మీకు ఉమ్, కనెక్ట్ అవుతుంది అని చెప్పి చాలా అట్లా చెప్పారు. నేను ఎట్లా అంటే సేమ్ గురూజీ పరిచయం కాకముందు కూడా నేను సేమ్ గురూజీ చెప్పిన టీచింగ్స్ ప్రకారమే ఉంటుండే. ఉమ్, ప్రొసీజరల్ కొలాప్స్ కానీ, ఇట్లా ప్రొసీజరల్ ఏంటిది ఫాలో అవ్వడం కానీ ఎక్కువ ఉమ్, ఉండదు నాది. నాది కంప్లీట్ ఏంటిది భక్తి మార్గ్. సో నేను ఇట్లా వెతుకుతూ ఉన్నా, ఇక ఒక పాడ్కాస్ట్ చూసిన, సమ్మన్ పేరు చెప్పాను కానీ. సో అలా చెప్పిన బేసిక్ నామమంత్రం ఓం భైరవాయ నమః పట్టుకొని నేను నార్మల్ అంటే ఉపాసన లాగా స్టార్ట్ చేసిన. ఇట్లా ఉమ్, స్టార్ట్ చేసి ఒక ఫ్యూ మంత్స్ కాదు, ఫ్యూ వీక్స్ అయినాక గురూజీ వీడియో సడన్ గా పాపప్ అయింది, హౌ టు స్టార్ట్ భైరవ సాధన వితౌట్ గురు అని చెప్పి. ఉమ్, ఆ వీడియో తోటి కనెక్షన్ వచ్చేసింది నాకు గురూజీ తోటి. ఓకే. లైక్ నేను ముందు నుంచి ఫీల్ అవుతున్న విషయాలన్నీ నా చెప్పేస్తుండు, సేమ్ డైరెక్ట్ అవే చెప్పేస్తుండు.
ఎంతమంది వీడియోలు చూసినా కూడా కనెక్షన్ ఫీల్ కాలేదు. ఎందుకంటే ఎవరు చూసినా కూడా ఈ పద్ధతుల ప్రకారమే పోవాలి, లేకుంటే మీకు ఏమీ రాదు అన్నట్టు మాట్లాడుతుండే. అవును. కానీ గురూజీ అట్లా కాదు. మీకు భక్తి ఉంటే చాలు, మీరు ఏం చేసినా కూడా భైరవన్ ఎనర్జీ తోటి కనెక్ట్ కావచ్చు అన్నట్టే మాట్లాడుతుండే. కానీ నాకు స్టార్టింగ్లో మా ఇంట్లో ఒప్పుకోలేరు భైరవ సాధన చేస్తా అంటే. ఉమ్, అట్టెట్లా చేస్తారు అంటే, శ్మశాన దేవతల సాధన ఇంట్లో చేయొచ్చా? కానీ నేనన్నా నాకు అవన్నీ తెలియదు. నేను స్టార్టింగ్ నుంచే భైరవం నుంచి ఆ కనెక్షన్ వచ్చింది కాబట్టి ఉపాసన స్టార్ట్ చేసిన. ఇప్పుడు నాకు ఈ పర్సన్ గురువులాగా అనిపిస్తుండు. సో ఈయన చెప్పిన ప్రకారమే ఫాలో అయ్యి స్టార్ట్ చేస్తా అని చెప్పి స్టార్ట్ చేసిన. ఉమ్, నేను స్టార్ట్ చేసిన విత్ ఇన్ 1 వీక్లోనే, అంటే మా ఇంట్లో ఫస్ట్ నాకు అపోజ్ చేసింది మా మమ్మీ. ఉమ్. 1 వీక్ కాగానే మా మమ్మీ అసలు నేను అడగను కూడా అడగకముందే భైరవన్ ఫోటో తెచ్చి నాకు ఇచ్చింది. ఆ, సో ఎస్. అదే ఫోటో పెట్టి పూజా రూమ్లో పెట్టి చేస్తున్నా. అప్పటికి నేను ఇంకా ఈ స్వర్ణాకర్షణ భైరవ అంటే తెలియకపోతుండే నాకు. ఉమ్, కానీ నేను అదే రోజు గురూజీ పెట్టిన వీడియోలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటా ఒకరోజు స్వర్ణాకర్షణ వీడియో చూసిన. కోఇన్సిడెన్స్ ఏంటంటే సేమ్ అదే ఫోటో మా మమ్మీ తెచ్చి పెట్టింది. సేమ్ వా. అదే గురూజీ ఏది బటుక స్వర్ణాకర్షణ వీడియో ఫోటో పెడతారు కదా ఛానళ్ళలో, అవును. సేమ్ అదే ఫోటో తెచ్చి పెట్టింది. సో అట్లా భైరవ సాధన ఒక 6-7 మంత్స్ కంటిన్యూ చేసిన. స్వర్ణాకర్షణ సాధన కూడా స్టార్ట్ చేసిన. గురూజీ అంటారు కదా, భైరవునికి ఎంత నువ్వు ఫాస్ట్ కనెక్ట్ అయితే అంత ఫాస్ట్గా ఉమ్, భైరవుని నేను కాలికి కనెక్ట్ చేస్తానని చెప్పేసి. అవును. అది నా లైఫ్లో జరిగింది. ఉమ్, ఇంకొకటి ఏంటంటే, నేను సాధన స్టార్ట్ చేయక ముందు నుంచి నాకు 1 ఇయర్ కెరియర్ గ్యాప్ ఉండే. లైక్ ఉమ్, నా స్టడీ అయిపోయి 1 ఇయర్ కన్నా ఎక్కువ అయిపోయి జాబ్ లేదు, ఏం లేదు, జాబ్ సర్చ్లు ఉండే. సాధన స్టార్ట్ అయినాక మ్, ఒక 1.5 ఇయర్ వరకే సాధన చేసిన తర్వాత భద్రకాళి బీజ మంత్రం పెట్టిండు గురూజీ. సో అది తీసుకొని స్టార్ట్ చేసిన నేను. అప్పటికి కరుంగలి మాల ఉండే నా దగ్గర, యంత్రం ఉంది గురూజీ పంపించింది. ఉమ్, ఫోటో ఏం పెట్టకుండా నేను ఉట్టి యంత్రంతో సాధన స్టార్ట్ చేసిన, ఖాళీ సాధన. ఫోటో దోలాడిన చాలా. కానీ నాకు ఒకటి ఏమనిపించిందంటే, గురూజీ స్టార్టింగ్లో ఖాళీ గురించి చెప్పినప్పుడు నేను ఖాళీని కొనాలి ఎప్పుడు, ఖాళీ నాకు ఆమంత ఆమెనే వచ్చి దొరికింది అని చెప్పేసి. ఉమ్, సో నేను కూడా అదే మైండ్లో పెట్టుకొని, నా దగ్గర జాబ్ లేదు, ఏం లేదు, ఇప్పుడు ఇంట్లో నేను అడిగి పైసలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు నీ ఫోటో తీసుకోనికే. ఉమ్, నువ్వంతలా నువ్వే వస్తేరా, లేకుంటే నాకు జాబ్ వచ్చినాక నేనే పైసలు జమ చేసుకొని కొంటా అని చెప్పి అనుకున్నా. సో అట్లా ఒక 1 మంత్ భద్రకాళి సాధన చేసినాక, అప్పుడు దసరానో ఏదో ఉంది ఫెస్టివల్. సో ఇల్లంతా క్లీన్ చేస్తుంటే అల్మార్లకించి ఒక ఫోటో తీసింది మా మమ్మీ. నువ్వు ఖాళీ సాధన చేస్తున్నావు కదా, ఫోటో లేదు, ఈ ఫోటో తీసుకో అని చెప్పి. ఆ ఫోటో మా ఇంట్లో ఉందని చెప్పేసి నాకు 20 ఇయర్స్ వరకు ఇప్పటి వరకు తెలియదు. అది ఎప్పుడో మా మమ్మీ చిన్న ఉన్నప్పుడు మా తాత ఇచ్చిన గిఫ్ట్ కార్డ్ అది. ఉమ్, ఒక గిఫ్ట్ కార్డ్లో ఖాళీ ఫోటో ఉంటే మా మమ్మీ ఓన్లీ ఫోటో ఒకటి కట్ చేసి అల్మార్లో పెట్టింది. చాలా ఓల్డ్ ఫోటో అది, మా మమ్మీ వాళ్ళ పెళ్ళైనప్పుడు ఉన్న ఆల్బమ్ లోపల ఉన్న ఫోటో. సో ఆ ఫోటో తీసి ఇచ్చింది. అదే ఫోటోలో ఉన్న ఫామ్ ఆర్జకాళి ఫామ్, సేమ్ అదే ఫామ్. ఉమ్, సో నేనేం చేసిన ఇంకొకటి ఏంటంటే, గురూజీ చెప్తాడు కదా ఎప్పుడు, మీ గర్భగృహంలో ఖాళీని పెడుతుంటే ఖాళీ ఖాళీ తప్ప మిగతా ఏవి ఫోటోలు పెద్ద ఉండొద్దు, ఖాళీ ప్రేమ్. హైయెస్ట్ ఉమ్, ఉండాలి ఇప్పుడు. ఉమ్, ఉమ్, సో నేనేం చేసిన, కొంచెం చిన్న ఉంది అది. మా ఇంట్లో ఉన్న ఫోటో అన్ని ఫోటోలల్లో స్వర్ణాకర్షణ భైరవ ఫోటో కొంచెం పెద్దది, ఆ ఫోటో కొంచెం చిన్న ఉంటుంది స్వర్ణాకర్షణ ఫోటో కన్నా, ఖాళీ ఫోటో. సో నేనేం చేసిన, ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఒక రెడ్ క్లాత్ తోటి ర్యాప్ చేసి నేనే ఒక ఫ్రేమ్ తయారు చేసుకొని దాని మీద ఫోటో పెట్టి స్టార్ట్ చేసిన. ఉమ్, ఇదే విషయం గురూజీకి చెప్తే, ఖాళీ ఆమంత ఆమెనే నీ దగ్గరకు వచ్చింది, నువ్వు అదే ఫోటో పెట్టుకొని చేయొచ్చు, మూల విగ్రహం ఫోటో ఇంకొకటి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పిండు. ఉమ్, ఇక నేను అదే ఫోటో పెట్టుకొని స్టార్ట్ చేసిన. 2 ఇయర్స్ అయింది సాధన చేసి. అప్పుడు ఇంట్లో ఒక డౌట్ వచ్చింది, నువ్వు ఇన్ని పూజలు సాధనలు అంటున్నావు కదా, 2 ఇయర్స్ అయింది, అసలు నీకు జాబ్ లేదు, ఏం లేదు, ఉట్టినే ఇంట్లో కూర్చొని తిరుగుతున్నావు అంటే. నేనన్నా, ఇది నా కర్మ, ఇప్పుడు తమస్సులో ఉన్నా నేను. ఉమ్, భైరవుడు ఎప్పుడు ఏ కరెక్ట్ టైం ఉందో అదే టైంలో వచ్చేటట్టు చేస్తారా అన్న.
అదన్నా విత్ ఇన్ నెక్స్ట్ వీక్లోనే నాకు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ వచ్చింది ఒకటి. Nice. అండ్ ఇప్పుడు నాకు ఆ ఫ్రీలాన్సింగ్లో వచ్చే శాలరీ నార్మల్ మా ఏంటిది క్లాస్మేట్స్ కన్నా డబుల్. అసలు అంత అంత ప్యాకేజ్ ఉన్న ఫ్రీలాన్సింగ్ వస్తుందని చెప్పి నాకు అనుకోలే. సో అదే అలా ప్లాన్ చేసింది. అలా ప్లాన్ చేసింది. అదే మనం ఎప్పుడు సాధనలో ఉన్న వాళ్ళు అనుకుంటారు కదా, నేను సాధన చేస్తున్నా అసలు నాకు ఎక్స్పీరియన్స్ వస్తలేదు, లైఫ్ మూవ్ ఆన్ అవుతలేదు అని చెప్పి. మీరు మొత్తం నమ్మకం పెట్టేసి వదిలేయాలి, సరెండర్ చేయాలి, మీ కర్మయోగం మీరు చేయాలి, వచ్చే టైంలో అదే వస్తుంది. యా అదే దిస్ ఇస్ మై నైస్. జర్నీ. మీరు మధ్యలో ఒక పాయింట్ చెప్పారు, మేము అదే యాక్చువల్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం ఈరోజు. సో బేసిక్ గా మన సైడ్ ఎక్కువ అంత ప్రే చేయరు ఖాళీ మాకి. అంటే నాకు చిన్నప్పటి నుంచి గుర్తున్నంత వరకు అయితే ఆ సంవత్సరానికి ఒకసారి మేము అలా వెళ్ళి బలిచ్చేసి బయట గుడిలో దండం పెట్టేసుకొని వచ్చేసేవాళ్ళం. అంతేగాని ఇంటికి తీసుకొస్తా అట్లా ఎప్పుడు ఉండేది కాదు. బయటనే ఉండాలి, శ్మశాన దేవతలు, ఉగ్ర దేవతలు అలానే ఉండాలని చెప్పేవాళ్ళు, కానీ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇంటికి తీసుకురావడంలో స్టార్టింగ్ లో కొంచెం రెసిస్టెన్స్ ఉండే మా ఇంట్లో కూడా. కానీ తర్వాత తర్వాత వాళ్ళు కూడా చూశారు, లైక్ తను మార్చేసింది వాళ్ళ మైండ్స్ నిదానంగా. సో వీళ్ళకి ఆ కండిషనింగ్ అలా అయిపోయింది. భైరవ, మా కాళీ అనగానే ఓ ఉగ్ర దేవతలు, మనం పూజ చేయకూడదు, బయటే ఉండాలి, లోపలే ఉండాలి, ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఎలా చూసారు? ఎవరు చెప్పాలనుకుంటున్నారు? సుష్మిత, మా సంచన, మా సింధరమ్మ కెన్ స్టార్ట్. సో ఐ యాక్చువల్లీ థింక్ నేను సాధన స్టార్ట్ చేసినప్పుడు అయితే నా దగ్గర ఏమీ లేవు. నా దగ్గర ఒక మాల ఉంది, అది కూడా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య నాకు గిఫ్ట్ చేశారు. నేను అసలు కొనలేదు, మాల న్యాచురల్ గా వచ్చింది. ఈ పాడ్కాస్ట్ అవుట్ బస్ట్ వల్ల నేను స్టార్ట్ చేశాను, ర్యాండమ్ గా స్టార్ట్ చేశాను. గురూజీ వీడియోస్ చూశాను. నేను చూసేటప్పుడు కూడా నేను షూర్ కాదు దట్ ప్రవీణ్ రాధాకృష్ణన్ ఇస్ మై గురూజీ అన్నట్టు. నేను షూర్ గా లేను. అండ్ కనెక్ట్ అవుతూ పోతే వన్ డే అవుట్ ఆఫ్ నోవేర్ అడిగారు నన్ను, నువ్వు మీరు ఇంత సాధన చేస్తున్నావు కదా, నీ గురువు లేడా? అవుట్ ఆఫ్ నోవేర్ నేను ప్రవీణ్ గురూజీ ఉన్నారు అని చెప్పాను. అండ్ నా లైఫ్ లో అప్పుడు లైక్ చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేవి. బట్ కాకుండా భైరవ సాధన చేస్తే మైండ్ స్టెబిలిటీ, భైరవ మనకి ఆ ఎనర్జీ ఇస్తారు అని చెప్తారు కదా, గురూజీ చెప్తారు కదా, నాకు అది వచ్చింది. ఎంత కేఆస్ లో ఉన్నా కూడా నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండేది. సో అందరూ ఏమన్నారు, సుష్మిత నువ్వు అందరికంటే పెద్దవాళ్ళు, మా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ కంటే మెంటలీ చాలా స్ట్రాంగ్ సుష్మిత అంటే, అంతా భైరవ అనే. అప్పుడు నాకు అనిపించింది, భైరవ మనకి ఇంత ఎనర్జీ ఇచ్చినప్పుడు ఎందుకు మనం భైరవాన్ని ఒక డిస్టెన్స్ లో పెడుతున్నాము? మనం ఆయన ఇంటికి తెచ్చుకుంటే ఆయన ఉగ్రహ ఫామ్ అంత మీకు కాలభైరవ అవుద్దంటే గురుజీ సజెస్ట్ చేసినట్టు వటుక భైరవ చైల్డ్ ఫామ్. నేను మా అమ్మకి చెప్పినప్పుడు వటుక భైరవ శివుడి చైల్డ్ ఫామ్ అంటే వాళ్ళు షాక్ అయ్యారు. శివుడికి కూడా చైల్డ్ ఫామ్ ఉంటుందా అని. జనరల్ మనం చూస్తే విష్ణువుకి చైల్డ్ ఫామ్ కృష్ణ అని చూస్తాము, అమ్మవారికి బాల త్రిపుర సుందరి అని చూస్తాం. కానీ ఎవరు శివుడిని కూడా చైల్డ్ ఫామ్ లో వర్షిప్ చేయొచ్చు అని ఎవరికి తెలుసుండదు, అన్లెస్ వాళ్ళు భైరవ సాధక తంత్రాలో లేకపోతే శ్రీ విద్యలో కొంచెం ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే. మా మమ్మీ నేను చేసినప్పుడు అలా కూడా చేస్తారా, శివుడికి కూడా ఒక ఫామ్ ఉంటది అండి. అప్పుడు నేను గురుజీ రిలీజ్ చేసిన స్వర్ణాకర్షణ భైరవ ఫోటో చూసాను. శివుడు చూపిస్తే ఇది శివుడు లాగా లేడు, విష్ణువు లాగా ఉన్నాడు. ఎందుకంటే ఫుల్ అండ్ అడాన్ జ్యువెల్స్ తో అంత నార్మల్ గా అలా ఉండడు కదా శివుడు. అది మా మమ్మీ కూడా ఏంటంటే ఇట్ వాజ్ అ ఫట్ మూమెంట్. ఎట్లా అంటే ఓకే శివుడు కూడా ఇంత ఉండొచ్చా, ఇట్లా ఉంటాడా అంత ఆభరణాలతో. మా మమ్మీ ఏంటంటే సుందరేశ్వర్ ఉంటారు కదా, లైక్ కంచి కామాక్షి మధుర మీనాక్షి టెంపుల్, లైక్ అక్కడ ఫుల్లీ అడాన్ శివ. మా అమ్మ చూసింది ఫుల్లీ అడాన్ అక్కడ ఒకటే. బేసిక్ గా మనం ఎక్కడ చూసినా శివలింగ్సే ఉంటాయి కదా. సో దట్ వాజ్ అప్పుడు మా అమ్మ కొంచెం భైరవ. నేను చేసిన ఫస్ట్ 2 years ఆఫ్ సాధన మా ఇంట్లో ఎవరికి తెలీదు నేను భైరవ సాధన చేస్తున్నానని. సో అంతకుముందు నేను కృష్ణ సాధన చేసేదాన్ని. సో అందరూ లైక్ కృష్ణ సాధన చేస్తుందేమో, నేను కూడా భయపడ్డం ఎందుకులే అని చెప్పి నేను కూడా అలానే కంటిన్యూ అయిపోయినా. అవుట్ ఆఫ్ నోవేర్ లాస్ట్ 1.5 year నుంచి మా ఇంట్లో అందరికీ తెలిసి ఇట్లా నేను భైరవ సాధన చేసిన. దిస్ ఇస్ అ ఫోటో. అప్పుడు అందరికి ఆద్యకాళి గురించి తెలిసింది. అప్పుడు నేను చెప్పాను, అలా ఒకటే అడిగారు, కాళీ అమ్మవారు అంటున్నావు. మా మమ్మీ సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహాకాళి టెంపుల్ ఉంటది, లైక్ చాలా ఫేమస్.
అక్కడ ఏంటంటే కాళీ అమ్మవారే, కానీ ఫుల్లీ అడాన్డ్ ఉంటది కదా జ్యువెల్స్ తో. మా అమ్మకి అవును. కావాలంటే, సో కాళీ అంటే మా మమ్మీకి అక్కడ వెళ్తుంది. నేను ఇలా చూపించాను, అది మా బ్రదర్ కి కానీ, మా సిస్టర్ ఇన్ లా, మా వదిన, మా అక్కకి అందరికి చెప్పాను, కాళీ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, కాళీని కూడా ఇలా కూడా పర్స్పెక్టివ్ గా చూడొచ్చా, కాళీ రెస్ట్రిక్టివ్ కాదు అని. సో ఉమ్, నేను ఈ మధ్య ఏంటంటే కృష్ణుడిని కూడా కృష్ణమా కృష్ణమా అని పిలుస్తాడు. కాళీ is కృష్ణ కదా. సో ఉమ్, అందరికి కృష్ణుడిని నువ్వు మా అని ఎందుకు పిలుస్తున్నావు అంటే అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ డైటీ మనం చూస్తే ఇస్ కాళీ, ఆర్ ఎవ్రీ ఫార్మ్ భైరవ కాళీ అక్కడే ఉండిపోయింది. అక్కడి నుంచి ఎందుకు నువ్వు మా అని పిలుస్తున్నావు కృష్ణ మా అని. చాలా మంది క్వశ్చన్స్ కృష్ణుడి గురించి కృష్ణ మా వచ్చేస్తుంది నాకు. So, yeah. నా ఉమ్, లైఫ్ లో అంతా స్టక్ అయినప్పుడు చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ నా పాత్ లో పెట్టారు. బట్ స్టిల్ నా థమ్మస్ ఇస్ గోయింగ్ ఆన్. కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని గ్రాప్ చేసుకున్నాను. నేను గురూజీని కలిశాను, గురూజీతో కలిసి మాట్లాడినప్పుడు, నువ్వు ఆపర్చునిటీస్ నువ్వు తీసుకో, మంచి జరుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతాయి కదా, టైమ్ ఇస్ రైట్, అన్ని జరుగుతాయి. నీకు ఆపర్చునిటీస్ వచ్చినా అది గ్రాప్ చేసుకో, నీకు అంతా బాగా జరుగుతుంది, ఖాళీ విల్ టేక్ కేర్ అని. అదే జరుగుతుంది ఇప్పుడు నా లైఫ్ లో. యాక్చువల్లీ ఉమ్, ఆపర్చునిటీస్ నేను గ్రాప్ చేసుకున్నాను. ఇదంతా ఆఫ్టర్ స్వర్ణాకర్షణ భైరవ సాధన, ఆఫ్టర్ భద్రకాళి బీజ మంత్ర గురూజీ ఇచ్చింది. అంత తర్వాత మై లైఫ్ ఇస్ లైక్ టోటలీ స్ట్రక్చర్డ్. ఇప్పుడు భైరవ నన్ను ఏ స్టేట్ లో పెట్టారంటే, ఇప్పుడైనా నేను నా ఫ్రెండ్స్ తో, లైక్ ఫ్రెండ్స్ నా నుంచి దూరంగా ఉంటారు. సో మై ఫ్యామిలీ నుంచి నేను మూవ్ అవుట్ అయిపోయాను వేరే సిటీకి. బెంగళూరులో ఉంటున్నాను, మా ఫ్యామిలీ కడపలో ఉంటది. ఫ్రెండ్స్ ఉమ్, బెంగళూరులో ఉంటారు, వాళ్ళు వేరే ఏరియాలో, నేను వేరే ఏరియాలో. లైక్ నేను మార్తాలిలో ఉంటాను, వాళ్ళు కోరమంగళ. సో ఉమ్, ట్రావెల్ చేయడానికి 1.5 hours పడుతుంది. సో కనెక్ట్ అవ్వడానికి కూడా లేదు. సో అట్లా ఐసోలేట్ చేసి పెట్టేసి అండ్ ఐ వెరీ హ్యాపీ. నాకు ఈ టైంలో నా సాధన యాక్చువల్లీ ఇంటెన్స్ అయింది. ఉమ్, సో ఈ టైంలోనే భైరవ యాక్చువల్లీ ఎంటర్డ్. నేను లాస్ట్ 2 months అయింది, 1.5 months అయింది. ఐ హావ్ కెప్ట్ దిస్ భైరవ ఫోటో. ఇప్పుడు నాకు వచ్చింది. అంత ముందు వరకు ఆ, యంత్ర గురూజీ ఇచ్చిన కాళీ యంత్ర అని అదే పూజ చేసేదాన్ని నేను. లైక్ ఆ యంత్ర ఫామ్ లో కాళీ నా దగ్గరికి వచ్చింది అని. ఉమ్. సో నైస్. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో ఎలా ఉండేది కండిషనింగ్, తర్వాత ఎలా మారింది ఇప్పుడు, ఎందుకు అలా ఉండిపోయింది అనుకుంటున్నారు అసలు మీరు ఫస్ట్? ఐ థింక్ ఆది శంకరాచార్యస్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ మోర్ సౌత్ ఇండియా. సుస్మిత మేడం మా చెప్పారు కదా, మధుర మీనాక్షి అని చెప్పి. సో ఇఫ్ యూ గో బ్యాక్ టు బిఫోర్ ది ఆది శంకరాచార్య era, మధుర మీనాక్షి టెంపుల్ ఈజ్ కాళీ టెంపుల్. ఈజ్ ద వన్, ఐ మీన్ మధుర మీనాక్షి టెంపుల్ కాళీ టెంపుల్ అన్నమాట. ఆయన ఏం చేశారంటే, ఆయన ఉగ్రదేవాసి దేవదేవాసి రిలేటెడ్ గా ఆయన అంత లేదనమాట. ఐ మీన్ అంత పాజిటివ్ గా ఉండేవారు కదా ఆయన. సో ఆయన ఏం చేశారంటే శ్రీ యంత్రాసిని ఇన్స్టాల్ చేసి మధుర మీనాక్షి టెంపుల్లో, ఐ మీన్ మధుర మీనాక్షి టెంపుల్లో శ్రీ యంత్రాసిని ఇన్స్టాల్ చేసి దాన్ని ఇట్ కన్వర్టెడ్ టు శ్రీ విద్యా టెంపుల్ అనమాట. సో సేమ్ గోస్ టు ఆంధ్రప్రదేశ్ హియర్. ఐ మీన్ ఇక్కడ నా చుట్టుపక్కల ఒక 20-15 kilometers డిస్టెన్స్ లో ఒక 3 శక్తిపీఠాస్ ఉన్నాయి. నేను హిస్టరీ చెక్ చేస్తే ఒక, ఐ మీన్ ఒక 1500 years బ్యాక్ కూడా ఇవి ఏంటంటే కాళీ టెంపుల్స్ అన్ని. తర్వాత ఏం చేశారంటే వీళ్ళు శ్రీ యంత్రాస్ ఇన్స్టాల్ చేసి, ఐ మీన్ శ్రీ యంత్రాస్ ఇన్స్టాల్ చేసి కన్వర్ట్ చేశారనమాట. ఐ మీన్ ఇష్ట లీల అంతే కదా. అవును. ఇప్పుడు లాస్ట్ టైం నేను బెంగాల్ వెళ్ళినప్పుడు కూడా నేనేం ఆలోచించానంటే, ఐ మీన్ ఇప్పుడు మీరు కోల్కతా వెళ్ళారనుకో, ప్రతి బస్సు మీద ఈవిడ నేమ్ ఉంటుంది, ఈవిడ ఫోటో ఉంటుంది. నేను మాతారా అనుకున్నాను అనమాట, కాళీ. అరే మాతారా కాళీ ఇవి ఉంటాయి కదా, మోస్ట్లీ కాళీ చండి ఇవి ఉంటాయి కదా. సో నేనేమనుకున్నానంటే, అరే మనకు కూడా ఇలా ఉంటే బాగుంటది కదా. ఇప్పుడు నా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళకి నేను, ఐ మీన్ నేను సాధన రిలేటెడ్ గా ఎవరికి చెప్పలే, ఇట్స్ సీక్రెట్. తెలుసు వాళ్ళకి, ఓకే కాళీమా పూజ చేస్తారు అది ఇది అని చెప్పి తెలుసు. నేను ఎందుకు చెప్పలేదంటే, ఐ మీన్ వాళ్ళు నెగిటివ్ గా చూస్తారు కదా, వాళ్ళు ఏదైనా అంటారు మళ్ళీ, ఐ మీన్ ఎందుకు అని చెప్పి. సో అది మనం ఎంతవరకు తీసుకుంటామో మనకు తెలియదు కదా, అవును. తెలియదు కదా bro. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే, నేను మాక్సిమం సీక్రెటివ్స్ ఉంచడానికి చూస్తాను అనమాట. కానీ వాళ్ళ ప్రాస్పెక్టివ్ కూడా మారుతుంది. నేనేమనుకుంటా, మా ఇంట్లో ఎప్పుడు రెసిస్టెన్స్ రాలేదు bro. అంటే నేను ఫోటో తీసుకొస్తాను అని చెప్పి మా అమ్మగారికి చెప్పినప్పుడు కూడా ఆవిడ ఏమీ రెసిస్ట్ చేయలేదన్నమాట. ఆవిడ దుర్గమ్మ భక్త, ఇంటెన్స్ భక్త అంటారు కదా, ఇంటెన్స్ భక్త. సో మా నాన్నగారు మా ఇంట్లో ఎవరు రెసిస్ట్ చేయలేదు. అంతెందుకు ఇప్పుడు మా సిస్టర్ కూడా చేస్తున్నారు. సిస్టర్ మ్యారేజ్ వెళ్ళిపోయారు వేరే ఇంటికి. వేరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మా సిస్టర్ కూడా సేమ్ సాధన పాత్రలో ఉన్నారు.
సో మా ఇంట్లో ఎప్పుడు రెసిస్టెన్స్ రాలేదు. కానీ సంహౌ సౌత్లో ఎక్స్పెషల్లీ ఏపీ టీఎస్ లో నేను గమనించింది ఏంటంటే దేర్ ఇస్ ఎ స్టీరియో టైప్. ఇప్పుడు సపోజ్ ఎలా చెప్పాలి, ఒక 3 days బ్యాక్ మా రిలేటివ్ ఒకటి చనిపోయారు. చనిపోతే చనిపోతే సమ్ పీపుల్ అంటే కొంతమంది శ్మశానంలో కూడా రావడానికి ఇష్టపడలేదు అనమాట. లైక్ వాళ్ళు ఇంకెప్పుడు వెళ్ళలేరు ఇంకా శ్మశానానికి అన్నట్టు. అలాంటిది శ్మశాన దేవతని ఇంట్లో తీసుకొచ్చి పూజ చేస్తారు అన్నది మన ఎక్స్పెషల్లీ సౌత్ ఇండియాలో అన్నది ఇప్పుడు చేంజ్ అవుతుంది అంటే సంహౌ ఐ మీన్ 1% చేంజ్ అయినా ఓకే బ్రో. కానీ ఇప్పుడున్న స్టీరియో టైప్ కి ఇప్పుడున్న పరిస్థితులకి అది మనం ఫాస్ట్ గా అయిపోతుంది అనుకుంటే అది అవని పని. ఫ్రాంక్లీ స్పీకింగ్ టైం పట్టింది. టైం శనీశ్వర పడుతుంది కానీ కంపల్సరీ అవుతుంది కదా బ్రో. కంపల్సరీ అవుతుంది. స్టీరియో టైప్ అయితే మారాలి బ్రో. ఇది ఎట్లా మారుతుంది ఇంకా ఇట్సారి లేలా అంతే కదా. అవును. సార్ లేలా విల్ డూ అవర్ జాబ్. ఐ మీన్ మనం చేయగలిగింది మనం చేస్తాం. ఇంకా అల్టిమేట్లీ సీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఒకటేది చెప్పాలనుకుంటున్నాను బ్రో, దేర్ ఈస్ నథింగ్ కంపేర్ టు దేర్ ఈస్ ద గ్రేటెస్ట్ జాయ్ ఇన్ కాళీ సాధన. దేర్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్ కంపేర్ టు కాళీ సాధన. కంపేర్ చేస్తే దేర్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్ కమ్ క్లోజెస్ టు దిస్. దేర్ ఈస్ అబ్సల్యూట్ జాయ్. దేర్ అబ్సల్యూట్ జాయ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు, ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి బ్రో కాళీ సాధన. ఇంటెన్స్ కాళీ సాధన. షీ ఈస్ ద గ్రేటెస్ట్ మదర్. ఇప్పుడు నేను గమనించాను బ్రో, అంటే నేను ఒక 5 to 6 times నేను స్వర్ణాలకి అది ఎంటర్ అయ్యాను అనమాట. మా రిలేటెడ్ ఎంటర్ అయ్యాను. వాళ్ళు ఈవెన్ అస్థికలు లోపల పెట్టడానికి కూడా ఇష్టపడరు బ్రో. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే లైక్ ఇప్పుడు నేను చనిపోయాను బ్రో అనుకో, సపోజ్ చనిపోయాను అనుకో. సో అప్పటి వరకు నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ లేకపోతే నా క్లోజెస్ట్ రిలేటివ్స్ కూడా 1 week to 2 weeks నుంచి ఆ అస్థికలు కూడా లోపల పెట్టడానికి ఇష్టపడరు. బట్ దేర్ ఈజ్ ఓన్లీ ఖాళీ ఓన్లీ రా బేట కమాన్ అని చెప్పి తీసుకెళ్తారు. ఓన్లీ ఖాళీ. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో దేవి దేవత, నో వన్. దెర్ ఇస్ ఓన్లీ ఖాళీ ఓన్లీ ఖాళీ. రైట్. సో పీపుల్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దిస్. పీపుల్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ madness. Right? Kali is madness. Of course, you will burn. She will burn you left, right, center. But you have to experience this. Everyone has to. North, south, everyone has to experience this madness. This Kali. I mean, Kali madness. Okay, bro. Yeah. యాక్చువల్లీ ట్రూ కదా. భైరవ మన సాధన చేస్తే ఆ ఎల్డా బ్రదర్ ప్రొటెక్షన్, ఆ గురు Yeah. ప్రొటెక్షన్, ఆ ఫ్రెండ్, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది నార్మల్ వేరే నాన్ భైరవ సాధకాస్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అండ్ ఆ పొజెసివ్నెస్ ఆఫ్ ఖాళీ, అది వేరే లెవెల్. ఈ రెండు ఆ జాయ్, మన పొజెసివ్నెస్ ఎంజాయ్ చేస్తాం చూడు మనం Isolation. అసలు. I always call dangerously protective mother. చాలా భయంకరంగా నిజంగా కాపాడుతూ ఉంటుంది నేను. పరిగెడుతుంటది. నిజంగా అన్ని అసలు. ఆపేసిద్ది, అన్ని ఇచ్చేసిద్ది. కానీ మనం అది ఎంజాయ్ చేస్తాం చూడు యాజ్ ఖాళీ సాధక, అది Yeah. వేరే లెవెల్ అసలు. వేరే వాళ్ళకి స్టోరీ చెప్తే భయపడతారు యాక్చువల్లీ. అలా కాదు, వెళ్ళి ఏడ్చుతాము, మళ్ళా వచ్చి మమ్మీ అసలు ఎందుకు ఇట్లా చేసినాం అని వెళ్తాం. అది కాదు మమ్మీ. లేదు నీ ఇప్పుడు అసలు నీ సాధన చేయండి అంటాం ఒక రోజు. మళ్ళీ లేదు అసలు ఎలా చేసి అసలే నేను సాధన ఆపేస్తానంటాం. తీరా కరెక్ట్ గా టైం అయితే టైం మళ్ళీ కి కూర్చుంటాం అడిగారు. టైం నేను కూర్చుంటాం. నాకు కరెక్ట్. నేను యాక్చువల్లీ ఒక నాకు అది వీడియోలో జరిగే. మాట్లాడదాం అనుకున్నా ఇది. సో బేసిక్ గా ఒక రోజు నాకు అన్ని దాంట్లో వియోగులు వస్తా ఉన్నాయి. లేక ఓకే ఈ రోజు అసలు నేను పూజకు కూర్చోనన్నా. కూర్చోనున్నా కాసేపు ఆగిన తర్వాత సర్లే రోజు దీపం పెడతాం కదా, ఈ రోజు దీపం ఒకటి పెట్టి చూద్దాంలే అని దీపం ఒకటి పెట్టిన తర్వాత సర్లే ఎలాగో కూర్చున్నాం కదా, ఒక్కసారి ఇంత దాకా చేసినాం కదా. ఒక్కసారి సమాజ వేసి నేను వెళ్ళిపోతా, ఎక్కువసేపు ఉండదాను ఆడ కూర్చున్నా. ఆ రోజు అందరికంటే హైయెస్ట్ చాలా సేపు కూర్చున్నా. ఈ అమ్మ కూడా యాక్చువల్లీ ఓ, లాగుతది. నేను కూడా అంతే. లాగుతుంది. అట్లాంటి అమ్మా ఘోరంగా లాగుతది. ఈ రోజు నేను చెయ్యను మమ్మీ అంటే, ఆహా చెయ్యవా, ఎలా చేయవో చూద్దాం ఎలా దా. చేయవో నేను చూస్తా. 4 days బ్యాక్ నాకు మొత్తం అలానే అన్ని జరిగింది. ఆపేసిద్ది. నిజంగా 4 days బ్యాక్ అలానే నాకు, నేను చెయ్యను అని కూర్చున్నా. తను ఫోర్స్ చేస్తా, నేను చెయ్యను లాస్ట్ కి నైట్ 11 o'clock కి కూర్చోబెట్టి
మంచిగా ఎక్కువ చేపించుకునేది సాధన అంతా చేశాను నేను మొత్తం. ఆ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ ఉంటది కదా, లైక్ ఆ పర్సనల్ కంపానియన్షిప్, తెలుగులో ఏముంటది కదా, బట్ యా, ఆ దగ్గరి బాండ్, లైక్ మదర్లీ బాండ్ ఓన్లీ, లైక్ గురుజీ ఆల్వేస్ సేస్ కదా, లైక్ భైరవ అండ్ కాళీ ఆర్ యువర్ పర్సనల్ డైటీస్, లైక్ నీకు ప్రాపర్ గా ఉంది. ఇట్స్ నాట్ లైక్ గ్రూప్ లో ఎందుకు చేయరు సాధన అంటే దిస్ ఇస్ ద రీజన్. వేరే ఇప్పుడు అనొచ్చు, సరే మీరు ఎందుకు భైరవ సాధన కాళీ సాధన వేరే వాళ్ళలాగా గ్రూప్ లో కూర్చొని భజన లాగా చేయరు అంటే, ఇట్స్ లైక్ ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ లో యూ రియలైజ్ మీరు ఒంటరిగా ఉన్నారు, మీ కాళ్ళ మీద నిలబడాలి, మీకు వేరే దారి లేదు, మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రారు. ఆ టైంలో మీ పక్కన ఉండడానికి ఎవరు, గుంపులో ఎవరు ఉండరు, అప్పుడు మీరు ఒక్కళ్ళే ఉండిపోతారు. ఆ టైంలో మీ పక్కన ఉండే ఎవరంటే భైరవ కాళీ, అంతే. మీ వరకే, మీ పర్సనల్ గా ఎలా తీసుకెళ్లాలో ఇద్దరు తలా ఒక చేయబెట్టుకుని నడిపించుకుంటే తీసుకెళ్తారు. అందుకే భైరవ పాత్, లోన్లీ పాత్, ఒంటరా ఒంటరిగా ఒంటరి పాట. ఒంటరిగా నడవాలి. అవును. కానీ మనం ఒంటరిగా నడిచినా కూడా మనం ట్రూలీ ఒంటరి మనం అనిపిదు, ఒంటరిగా ఒంటరి ఉన్నాం కాదు, అది అనిపించదు. అనిపించదు మనకి. ఒంటరి అనిపిదు. ఒంటరి కాదు యాక్చువల్లీ. సమ్మర్ స్టేట్ అప్పుడు ఎంత యాక్చువల్లీ మంచిగా అనిపిస్తుంది అంటే, ఒక్కొక్క స్టేట్ ఆఫ్ లో టు బీ అరౌండ్ ద పీపుల్ ఇస్ ద లోన్లియస్ట్ స్టేట్ అనిపిస్తుంది వన్స్ యు ఆర్ ఎడిక్టెడ్ టు ఖాళీ. యాక్చువల్లీ నేను ఇంటెన్స్ తమస్ స్టేట్ లో నిన్నాను. అందరూ వచ్చి సుష్మిత ఇలా ఉండకూడదు, దిస్ ఇస్ నాట్ గుడ్, నువ్వు ప్రొడక్టివ్ గా ఉండాలి, ఇది చేయాలి అది చేయాలి. సో నాకు పాయింట్ ఆఫ్ టైం లో గిల్ట్ వచ్చింది, అదేంటి అవును కదా వాళ్ళు కరెక్టే చెప్పారు. అప్పుడే నాకు గురూజీ తమస్ పైన వీడియో చేశారు కదా, అయితే అదే టైంలో వచ్చింది లైక్ ఇది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, తమస్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ ఖాళీ అని. లైక్ చెప్పిన అర్థం కాదు, వెన్ టైమ్ ఇస్ రైట్ ఆమెనే వాళ్ళకి అర్థం చేపిస్తుంది అని చెప్పి నేను ఎవరికి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పటి వరకు పీపుల్ కంప్లైంట్, మా ఫ్యామిలీలో ఎవరైనా హూ ఇస్ ద లేజియస్ట్ పర్సన్ అంటే నన్నే అంటారు. ఐ ఎంబాడీ తమస్ దట్ మచ్, నేను అంత ఎంబాడీ చేశాను తమస్ ని. అండ్ అబ్సల్యూట్లీ లైక్ గురూజీ సెస్ టేక్ బోగా ఆఫ్ ఎవ్రీథింగ్. అన్ని మనం ఏం చేస్తున్నాము, ఎవ్రీ గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్, దెస్ నథింగ్ గుడ్ అండ్ బ్యాడ్ మన పాత్ లో, పాత్ మనం ఫాలో అవ్వేది. బట్ స్టిల్ అన్ని మనం బోగా, వీ హ్యావ్ టు టేక్ బోగా కదా, సో అట్లా. అవును. వావ్. చెప్పాలనుకుంటున్నారా? రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పాత్, ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? దాని బ్రో, సింధురామా. యాక్చువల్లీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పాత్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గురించి కూడా. అంటే యూజువల్లీ మనం పూజ చేస్తున్నప్పుడు కానీ అసలు లెఫ్ట్ హ్యాండ్ ని మనం అసలు ముట్టనీయం, ఈవెన్ టు టచ్ కూడా. ఒక బాడీలోనే ఇంత డిస్క్రిమినేషన్ మనం మనం చేస్తున్నామంటే వీఆర్ రిజెక్టింగ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సో రిజెక్షన్ మీద మాట్లాడదామని. యాక్చువల్లీ అందరూ అంటారు కదా, అందరూ జనరల్ చెప్తారు అంతా చేసింది, క్రియేట్ చేసింది దేవుడే అని జనరలైజ్ గా చెప్తారు, కానీ ఎవరు ట్రూగా ఫాలో అవ్వరు. ట్రూగా ఫాలో అవ్వరు. మళ్ళా రిచువల్స్ కి వచ్చేసరికి లేదు నువ్వు స్నానం చేయాలి, ఇలా చేయాలి అది. ఇప్పుడు గురూజీ లైక్ గురూజీ చెప్పిన తర్వాత నేను ట్రూలీ రియలైజ్ అయ్యా కరెక్టే కదా. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వచ్చేసి మోర్ దాన్ ఓకే. ఇంకా మనం బేసిక్ వెళ్దాం. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పూజ చేసేటప్పుడు కూడా ఆర్తించేటప్పుడు రైట్ తోనే ఇవ్వాలి, చేసేయని రైట్ తోనే చేయాలి, లెఫ్ట్ ముట్టుకోవద్దు. చేస్తే నాకు మమ్మీకి డిస్కషన్ అయింది. మా మదర్ షీ హాస్ హర్ పాయింట్, తను చెప్పాలనుకున్న పాయింట్స్ తనకుంది, నేను ఫాలో అవుతా. సో ఐ టెల్ హర్, నువ్వు నీ బాడీలో మనం ఒక రిజెక్ట్ చేసేసుకుంటాను, ఇది నాది కాదు, ఇది ప్యూర్ ఇంప్యూర్. నేనేమంటా అంటే, మనకి చిన్నప్పటి నుంచి దేవుడు అంటే మోస్ట్ ప్యూరెస్ట్, లైక్ 100% ప్యూర్. మనం మనం ఏదో ఇక ఇంప్యూర్ అట్లా వచ్చి మనం ప్యూరిటీ కోసం స్ట్రైవ్ చేస్తూ దాని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్ అయిపోయింది. నేనేమంటా అంటే, షీఈస్ బియాండ్ ప్యూర్ అండ్ ఇంప్యూర్. నువ్వు అక్కడే ప్యూరిటీలో నువ్వు పెట్టేస్తావు బాక్స్ లో. నువ్వు ప్యూరిటీ చూస్తున్నావు, నువ్వు ఏ రోజైతే లైక్ ప్యూరిటీ ఇంప్యూరిటీ రెండు ఒకటే. లైట్ షాడో లాగా, నువ్వు లైట్కి వెళ్తా అంటే నీవు అనుకుంటే షాడోనే కదా. నువ్వు ఎంత ప్యూరిటీ వెళ్ళినా కానీ నీ బాడీలో ఇంప్యూర్ ఉంటుంది. అంత మాత్రాన మనం అర్హులం కాదా నువ్వు ఇంప్యూర్ అవడం వల్ల? కాదు, అలా కూడా ఏం లేదు. సో
ఆ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పాత్ అనేది మొత్తం నీ బాడీని మనం కంప్లీట్ యాక్సెప్ట్ చేసి వచ్చినప్పుడు వి ఒక స్టెప్ తీసుకుంటాం మనం పైకి, ఆ రైట్ లెఫ్ట్ ప్యూర్ ఇంప్యూర్ తీసుకున్నప్పుడు దెన్ యూ ఓన్లీ సీ హర్. అండ్ ఐ లైక్ ద స్టేట్, అక్కడ ఉండడం నాకు ఇష్టం. ఇవన్నీ సొసైటల్ కన్స్ట్రైన్స్ కండిషన్స్ ఇవి నన్ను కన్స్ట్రైన్ చేస్తున్నాయి. ఇట్స్ లైక్ ఆ తన మీద ఉన్న లవ్ నాకు తగ్గిపోతుంది అనిపిస్తుంది అప్పుడు వీటన్నిటి మీద. సో లైక్ నేను వీటన్నిటి నుంచి నేను చూడాలనుకుంటున్నాను, నేను నాకు చూపివు నువ్వు ఎలా అవ్వాలో కూడా నేర్పించేది ఎవరు? భైరవ్. టెస్ట్ పెట్టేది ఎవరు? మా. సో అలా ఎవరైనా యాడ్ చేయాలనుకుంటున్నారా? గురూజీ ఒక వీడియో ఉంటది కదా, యాక్సెప్ట్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ యూ సో దాట్ యు నో ద రియల్ కాళీ. యా దాట్ వీడియో సెల్ఫ్ లవ్ గురించి ఎంత మంచిగా నేర్పించారు అంటే హీ బికేమ్ ఏ మదర్ ఎట్ ఎవ్రీ పాయింట్, బట్ ఇన్ దాట్ స్పెసిఫిక్ వీడియోలో మాత్రం ఆయన మదర్ లాగే ప్రతి పార్ట్ ని యాక్సెప్ట్ చేయమని చెప్పి సాధనని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్ళడానికి గురూజీ ఒక చాలా స్ట్రాంగ్ పెడెస్టల్ అయిపోయారు. సో అక్కడ యాక్సెప్టెన్స్ అన్నది ఎంత ప్యూరిటీస్ కన్నా కానీ మనం ఎప్పుడు ఏంటంటే జెలసీ కానీ గ్రీడీ కానీ ఇవన్నీ ఉండకూడదనే నేర్పించారు మనకి. వాటికి బియాండ్ మనం స్టార్ట్ చేయొచ్చు. అవన్నీ ఉండి కూడా మనం అమ్మ దగ్గరికి వెళ్తే ఆమె నేర్పిస్తుంది నీకు ఏవి ఉండాలి ఏవి ఉండకూడదు అని నేర్పిస్తుంది అని మనకి నేర్పియలేదు ఎవరు. కానీ వన్స్ వి స్టార్ట్ ది సాధన అప్పుడు షీ థాట్ నువ్వు ధర్మం పట్టుకోవటం నేను నేర్పిస్తాను, నీకు ఉన్న ఇంప్యూరిటీస్ కూడా ప్యూర్, నీకున్న లస్ట్ కూడా ప్యూర్, ప్రతిదీ ప్యూర్ అని ఆమె నేర్పిస్తుంది. ఇది ఇంప్యూర్ అన్నికి నీకు రైట్ లేదు అనేది. సో షీ టీచర్స్ మదర్ అంతే. అండ్ అల్టిమేట్ గోల్ ఆఫ్ సాధన ఏంటంటే మనము శివ స్టేట్కి వెళ్ళాలి. యా అది ఎప్పుడూ గురుగారు మనకి చెప్తారు. అల్టిమేట్ మనము తాంత్రిక్ పద్ధత, యోగిక్ పద్ధత, అది దట్ డజంట్ మ్యాటర్. బట్ మనం చేస్తున్నది అల్టిమేట్లీ మనం శివ స్టేట్కి వెళ్ళాలి అన్నది చెప్పారు. అండ్ ఐ థింక్ శివ స్టేట్కి వెళ్తేనే మనము నథింగ్ ఈజ్ ప్యూర్, నథింగ్ ఈజ్ ఇంప్యూర్, ఆ స్టేట్కి we can stay there without oscillating. అది కొంచెం టైం పడుతుంది, బట్ అంతా సాధన వల్లనే వస్తుంది. బికాస్ మనం కూడా ఈ పాత్కి వచ్చినప్పుడు మనకు కూడా లైక్ ఓ ఇది ప్యూర్ ఇది ఇంప్యూర్ అనేది ఉండింది. చిన్నప్పటి నుంచి మనకు చెప్పారు లెఫ్ట్ హ్యాండ్తో చేయకూడదు. నేను చిన్నప్పుడు అడిగా ఎందుకు లెఫ్ట్ హ్యాండ్తో చేయకూడదు అని. రైట్, ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? అది అంతే అంటారు. చెయ్యకూడదు అదంతే. అది అంతే. చేయకూడదు. అదంతే. నువ్వు తిరిగి అదంతే. అనకూడదు. వాళ్ళకి ఆన్సర్ తెలియదు కదా బ్రో, అదేలే వాళ్ళకి ఆన్సర్ తెలియదు కదా. అంతే కండిషనింగ్, మన కండిషనింగ్, మన Conditioning. పేరెంట్స్ కండిషనింగ్ అలా జరిగింది. అవును. సో మా గ్రాండ్ మదర్ చెప్పారు అప్పుడు ఎందుకు అంటే బికాస్ వీ వాష్ అవర్ ఎక్స్క్రీటా విత్ లెఫ్ట్ హ్యాండ్. బట్ ఇప్పుడు ఏం అర్థమవుతుంది మనకి, ఆ ఎక్స్క్రీటా కూడా మానే. ఎందుకు? వై ఇస్ దట్ ఇంప్యూర్? రైట్. నాకు గురూజీని కలిసాక అర్థమైంది వై అనేది. ఇంకొకటి ఇట్స్ లైక్ అందరూ అంటారు కదా శివ శ్మశానంలో ఉంటారు. అందరికీ తెలుసు శివ శ్మశానంలో ఉంటారు అంటారు. అందరూ ఆ శ్మశానం చూసినప్పుడు ఆ శివుణ్ణి చూడరు. ఆ శ్మశానం చూస్తారు. శ్మశానం చూస్తారా? మళ్ళా ఈ వేదిక్ పార్ట్స్ లో దేవుడు అక్కడ ఉండాలి, నువ్వు స్నానం చేసే వెళ్ళాలి అంటే మనం ఇట్స్ లైక్ ఆ కండిషన్ ఎట్లా అయిపోయిందంటే ఓ దేవుడు మనం వేరు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం ప్రాపర్ గా వెళ్ళాలి. సో ఆ వేరు అనుకున్నప్పుడు డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఆ నామ్ బ్రేక్ చేసింది మన సైడ్ అయితే తిరుమల మనం ఎప్పుడు పోతామో ఎప్పుడు వస్తామో తెలియక లైక్ అట్లీస్ట్ అంత ప్యూర్ గా పోలేము తిరుమలకి. ఆ లైన్స్ లో ఉండి అది అట్లా పోతాము. ఇంకా మిగిలిన గుళ్ళకన్నిటికీ అమ్మో పద్ధతులతో పోతాం కదా. తిరుమలకు కూడా మంచిగా ప్లాన్ చేసుకుంటాం, బట్ తిరుమల ఇస్ సమ్వేర్ ఆయన దర్శనం ఎప్పుడో జరుగుతుంది అని చెప్పి కొన్ని దగ్గరలో రూల్స్ బ్రేక్ చేస్తాం మనం అట్లీస్ట్ ఇళ్లల్లో. ఆ డిస్టెన్స్ వల్ల కూడా మన దాంట్లో ఇలా దేవుడు మనం వేర్ అనే చోట మనకి డిస్టెన్స్ వచ్చేసి మనం యాక్చువల్లీ ఆ డేటిని ఎంబాడీ కూడా చెయ్యము యాక్చువల్ గా.
అవును. డైటీ ఎంబాడీ. ఐ థింక్ ఇంకొకటి కూడా చెప్పారు గురుగారు. అంటే ఐ థింక్ మనలో ఎవరిలోనో డౌట్ ఉండింది అనుకుంటా. ఏం చెప్పారంటే ఈ బ్రహ్మ పాత్ ఏదైతే ఉందో మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళది ఫాలో అవుతున్నారు. అఫ్ కోర్స్ మన ఫిఫ్త్ హెడ్ వాళ్ళ దగ్గరికి ఇంకా రాలేదు. ఇంకా కొంచెం కొంచెంగా అలైన్ అవుతున్నారేమో కొంతమంది. అయితే మా ఫ్యామిలీలో అయితే అస్సలు అలైన్ అవ్వట్లేదు వాళ్ళైతే. నేనైతే నేనైతే అమ్మ మీదే వదిలేశాను. అమ్మనే చూపిస్తుంది. మనం ఫోర్స్ చేయలేము. సో అవును. బట్ ఏంటంటే మనం రెస్పెక్ట్ చేయాలి. యా వాళ్ళు ఫాలో ట్రూ. అవుతున్నది మనం రెస్పెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ క్షేత్రకి మనం ఇలా స్నానం చేసి వెళ్ళాలి అన్నట్టు వాళ్ళు అంటే మనం రెస్పెక్ట్ చేసి వెళ్ళాలి. బికాస్ అది అది వేరే పాత్ క్షేత్రాస్ కాబట్టి రూల్ అది. క్షేత్ర. కానీ దట్స్ మన గురూజీ. ఆసనలో మన మన రూల్స్, మన మన క్షేత్ర గురూజీ ఆసన అదే మన మన ఆసన. చెప్తారు. రూల్స్. మన ఆసన మన రూల్స్, వేరే చోటికి వెళ్ళినప్పుడు ఆ రూల్సే మనం ఆ ఫాలో అవ్వాలి పద్ధతులు అని. అన్నీ గురూజీ పాటించాలి. గురూజీ ఆల్వేస్ చెప్తాడు అది మాత్రం. చెప్తారు అవును. చెప్తారు 100% లేకపోతే ఆ పాటించాలి. రిజెంట్మెంట్ అనేది వచ్చేస్తుంది. అరే మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాము, ఇలా మనం మనం మన బిలీఫ్ సిస్టమ్ ఇది కాదు కదా, మనం ఎందుకు మ్మ్. ఇలా వెళ్తున్నాము అన్నది అలా ఆ డిస్కనెక్ట్ వచ్చేస్తుంది. సో మనం మేబీ లైక్ టు బీ ఇన్ ఈక్విలిబ్రియం అరౌండ్ అవర్ సరౌండింగ్స్, ఈక్విలిబ్రియంలో ఉండడానికి ఆ, అది మంచి పాత్ చెప్పారు గురుగారు. ఎక్స్ట్రా కర్మ కూడా మనము తీసుకోకుండా క్యారీ చేయాలి. మ్మ్. సంథింగ్ లైక్ అదే మా మమ్మీతో అదే అంట. ఐ థింక్ నేను ఇక్కడ నా ఆసన, ఇక్కడ పూజారి నేను, నా ఇష్టం. నా రూల్స్ నేనే పెట్టుకుంటా, నాకు చెప్పేది ఎవరు లేరు, నేను మాతో డిస్కషన్, మధ్యలో ఎవరు రాకండి మీరు. అందుకే నేను ఇంట్లో యాక్చువల్గా చెప్పండి. నేను అదే యాక్చువల్గా అంటే ఈ వాళ్ళ మాట పర్సనల్ కనెక్ట్. చెప్పినప్పుడు నేను మా అమ్మకి ఈ మాట చెప్పినప్పుడు జనరల్ గా పూజారులు అంటే బ్రాహ్మణ్స్. నేను నాకు యాక్చువల్లీ గురూజీ చెప్పినప్పుడు కూడా మనకి జనరల్ గా పూజారులు అంటే బ్రాహ్మణ్స్, వాళ్ళు సర్టన్ ఒక వేలో ఉంటారు, వాళ్ళు ఒక పద్ధతులు చేస్తారు. మన ఆసనాలో మనం ప్రీస్ట్ అంటే ఇట్స్ లైక్ గివింగ్ ద హైయెస్ట్ యా అథారిటీ ఇన్ ద టెంపుల్ లో మన ప్రీస్ట్ ని దాటి ఏమి జరగవు. మన అవును. ఆసనలో మనం ప్రీస్ట్ అంటే ఇట్స్ లైక్ మనం అక్కడ వీఆర్ సో ప్యూర్. మనం ఎలా ఉన్నామో, ప్యూరో ఇంప్యూరో అది మనకు తెలియదు. మనం ఎలా ఉన్నామో మనకు నచ్చినట్టు, మనకు చేతనైనట్టు మనము మ్మ్. పూజ చేసుకోవడం, పూజ సాధన ఏదైనా. మ్మ్. Start. సో వాట్ ఈస్ ప్రొసీజరల్ కాలప్స్ అంటే ఏం చెప్పాలి బ్రో? ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పాత్ అన్నాం కదా. మ్మ్. సపోజ్ మీరు కుంకుమ రైట్ హ్యాండ్ తోనే పెట్టాలి, ఈ ఒక వేలుతోనే పెట్టాలి అంటాం కదా. లైక్ ఇప్పుడు మీరు స్నానం చేయకుండా పూజలో కూర్చోకూడదు, సమ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు రైట్ హ్యాండ్ పాత్ లో నేను గమనించిన దాని ప్రకారం ఏంటంటే దేవుడి మీద భక్తి కన్నా భయం ఎక్కువ ఉంది బ్రో. అవును, భక్తి కంటే భయం ఎక్కువ మన ట్రూ, వాళ్ళకి. భయమే యాక్చువల్లీ ట్రూ. ఎక్కువ. భక్తి కన్నా భయం ఎక్కువ ఉంది, ఎందుకంటే వీఆర్ ట్యూన్ లైక్ దట్. అంతే మ్మ్. కదా. ఇప్పుడు దేవుడి అవును. గుడి దగ్గరికి వచ్చినప్పుడు గుళ్ళోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనం మంచిగా ఉండాలి, మంచిగా యాక్ట్ చేయాలి. బయటకు వచ్చిన తర్వాత ఏం చేసినా పర్వాలేదు, మ్మ్. బయటకు ఈ వచ్చిన వారం తర్వాత ఏం చేసినా తినకూడదు పర్వాలేదు. ఈ యా వారం నాన్ వెజ్ తినకూడదు. మళ్ళీ మ్మ్. ముందు రోజు నైట్ చికెన్ బిర్యానీ తింటారు, తర్వాత మార్నింగ్ వెళ్ళిపోతారు. స్నానం చేసి ఆ నేను చికెన్ ప్యూర్ అనుకొని బిర్యానీ వెళ్ళిపోతారు. ప్యూర్ అనుకొని వెళ్ళిపోతారు అనమాట. బిర్యానీ పొట్టలోనే ఉంటుంది. బిర్యానీ తింటారు, ఎందుకంటే మనం తిన్న ఫుడ్ 24 hours వరకు మన స్టమక్ లోనే ఉంటది కదా. అవును. ఆబ్వియస్లీ వెళ్ళిపోతారు. లైక్ గుళ్ళోకి వెళ్తే ఖచ్చితంగా మీరు డబ్బులు ఇవ్వాలి, ఆమె పూజారికి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు మ్మ్. ఇస్తేనే ఉంటది. లైక్ ఇప్పుడు ఎట్లా అయిపోతుందండి బ్రో? ఐ థింక్ ఇది కట్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు, మీరు మళ్ళీ అఫెండ్ అవుతారు. పర్లేదు. ఆ, ఆ, మా సైడ్ వాళ్ళు తిరుపతి ఎక్కువ వెళ్తారు అనమాట. మ్మ్. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే లైక్ సమ్ మీడియేటర్స్ ఉంటున్నారు అనమాట. నీకు 5,000 ఇస్తే గర్భగుడి దగ్గరకు తీసుకెళ్తాను అంటే 200 ఉన్న వాళ్ళు కిలోమీటర్ దూరంలో ఆగిపోలే. మ్మ్. 200 ఉన్న వాళ్ళు కిలోమీటర్ దూరంలో ఆగిపోవాలి, 10,000 ఇస్తే గర్భగుడి వరకు తీసుకెళ్తున్నారు. ఇంకా అర్థమైంది కదా డిఫరెన్స్. అర్థమైంది. అంటే సో దిస్ డబ్బులు ఈస్ ఉంటే రైట్ హ్యాండ్ పాత్. తీసుకెళ్తున్నారు, డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే కదా, ఇది యాక్చువల్ డిస్క్రిమినేషనే గా కదా. గురూజీ కూడా ఒక వీడియోలో చెప్పినట్టున్నారు కదా. ఫస్ట్ టైం గురూజీ కోల్కతా దక్షిణ కాళీ వెళ్ళినప్పుడు ఉమ్, యా 500 ఇస్తేనే అది వెనక ఇస్తా 500 అన్నారు. ఇస్తేనే
ఆల్ బ్రహ్మ తిరుపతిలోనే ఉంటారు. కలీస్ ఇన్ఫ్లుయెన్స్. ఉమ్. అన్ని టెంపుల్స్ అలానే అన్ని అయిపోయాయి. టెంపుల్స్ తిరుపతి అలానే అని అయ్యాయి. లేదు, అన్ని ఇలా అలానే లేదు. టెంపుల్స్ అయిపోయినాయి. అలానే అయిపోయినాయి. లోకల్ టెంపుల్స్ అలానే అయిపోయాయి. మెయిన్ క్షేత్రాస్ కూడా అలానే ఉన్నాయి. అదే ఆ కదా. యాక్చువల్లీ నాకు ఒకటైంది, లైక్ కొన్ని ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఇండియా వచ్చినప్పుడు మా మదర్, నేను టెంపుల్ కి వెళ్ళి రానని చెప్తా నేను. మా మమ్మీ ఇక రా నా కోసం రా అంటే కొరవి వెళ్ళాం. అక్కడ వీరభద్ర స్వామి ఉన్ను భద్రకాళి అమ్మవారు. సో మా మదర్ ఏంటి, రెడ్ శారీ తీసుకొని వెళ్ళారు. జస్ట్ అక్కడ పూజారి ముందు లోపల పెట్టి ఇవ్వమన్నారు అంతే. లైక్ అమ్మవారి ముందు పెట్టి ఇవ్వమన్నారు. దానికి పెట్టి ఇవ్వమంటే డబ్బులు ఇస్తేనే పెడతాం, లేకపోతే అక్కడ కూడా పెట్టాం అన్నాడు. నాకు జయ్యం లేసింది. నేను గుడ్లకు రానన్నా అన్న, అక్కడే అన్నా, ముందే అన్నా. అంటే చూశాడు, నాకెళ్ళి చూశాడు, నీ ఇద్దరు ఇలా మొహాలు చూసుకున్నాం. చూసుకొని ఇది నీ 10 రూపాయల నీది కాస్ట్ అన్నట్టు ఒక లుక్ ఇచ్చా నేను. చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ ఏమనుకున్నాడో, మళ్ళీ పిలిచి అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, నేను పెడతా, ఫ్రీగా పెడతా అని తీసుకొని అక్కడ పెట్టి మళ్ళీ ఇచ్చాడు. సో ప్రతి స్మాల్ టెంపుల్ నుంచి పెద్ద టెంపుల్ వరకు ప్రతి దగ్గర పూజారులు ఏమైపోయిందంటే వాళ్ళకి మనీలాగా అయిపోయింది. చెప్పా కదా, మన వాళ్ళకి భక్తి కంటే భయం ఎక్కువ. సో ఆ భయాన్ని వీళ్ళు వాడుకుంటారు. వాడుకొని "అమ్మో, ఇక్కడికి వచ్చారు, మీరు చేయకపోతే మళ్ళీ అమ్మవారి కోపం వచ్చింది" అంటే నువ్వెవరు మధ్యలో? ఉమ్. కోపం వస్తే నేను అమ్మవారు చూసుకుంటాం, మధ్యలో నువ్వు నీలో లేని మధ్యలో. యాక్చువల్లీ ఆ ఇంకోటి పాయింట్ మా మిస్ ఇంటి దగ్గర అవుతున్నారు అందరూ. ఉమ్, మా ఇంటి దగ్గర ఒక లోకల్ టెంపుల్ ఉంది. అక్కడ ఏదన్నా ఈవెంట్స్ చేయాలంటే ఎవరైతే హైయెస్ట్ చందా గాని, వాళ్ళు ఏదన్నా హోమాలు, చండీ హోమం లాంటి పెద్దవి చేయాలన్నమాట, అమౌంట్ ఎక్కువ అవుతుంది. సో చందాలు కలెక్ట్ చేస్తారు కదా. సో ఉమ్, అక్కడ ఏమైందంటే వాళ్ళు ఎవరైతే మెయిన్ ఎక్కువ ఇచ్చారో మనీ, వాళ్ళు ఉభయదారులు అంటారు. సో వాళ్ళు అమ్మవారి ఆ హోమం చేయడానికి టైం ఇంత, మార్నింగ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 9:30 అన్నారు అనుకో, ఉమ్, వాళ్ళు ఏంటంటే ఉభయదారులు 10:30 అయినా రాలేదు. ఉమ్. యాక్చువల్లీ ఎట్లుందంటే అమ్మవారి పూజ 9:30 అంటే 9:30కి స్టార్ట్ చేయాలి. చేయాలి, అమ్మవారి టైం కోసం ఉండదు. మీరు వెయిట్ అమ్మవారి కోసం మీరు వెయిట్ చేయడం వీళ్ళు వాళ్ళు వెయిట్ చేయాలి, కానీ వాళ్ళు రావడం కోసం కోసం అమ్మవారి పూజ అమ్మవారు వెయిటింగ్ లో ఉంది. ఆ, దాని అసలు అలా అమ్మవారే చేస్తే ఉండదు. అసలు ఏంటి ఉపయోగం? సింపుల్ ఆ గుళ్ళో అమ్మవారే ఉండదు అప్పుడు. యా, షీల్ వాక్అవుట్. ఇలానే జరుగుతుంది. శివ వాకౌట్ ఇస్ సింపుల్. వెరీ అంతే కదా. కైండ్. లైక్ మిగతా మనం అంతే ఈ పంచాయతీలన్నీ చేసినా గానీ హీల్ బి లేక కొంచెం మనం తెలియదు చిన్నపిల్లలు అంటే, అమ్మవారు అట్లా కాదు, లైక్ నేను వెళ్ళిపోతా, వెళ్ళిపోతున్నాను నేను. లేదు షీల్ అమ్మవారి వాక్అవుట్. నేచర్ వెళ్ళిపోతాను. మనతోనే వచ్చేస్తుంది బ్యాక్. అంతే మనతోనే అవుతుంది. మన సాధకాస్తోనే వచ్చేస్తుంది బ్యాక్. గురుజీ కూడా చెప్తారు కదా, యోగినీస్ ని పెట్టేసి అమ్మవారు ఎక్కడైతే ట్రూ అంతే. సాధకాస్ ఉంటారో ఆ యా, సాధకాస్ వాళ్ళ ఇక్కడే ఉంటుంది. ఆసనంలో వచ్చి కూర్చుంటారు అమ్మవారు అని. అవును. సో అందుకే నీకు కదా మనం దేవికి లవ్ ఉండాలి బ్రో. దేర్ ఇస్ నథింగ్ ఇన్ బిట్వీన్, ఓన్లీ లవ్, అంతే. ప్యూర్ లవ్. దట్స్ ఇట్. సో ఆ లవ్ తో ఒక నువ్వు ఏం చేసినా ఫ్యామిలీ యాక్సెప్టెడ్. మెంబర్ తో ఒక ఒక ఫ్యామిలీ మెంబర్ తో భయంతో మనం ఎలా బిజినెస్, మాట్లాడతాము. ఉమ్. దాని వల్లనే లైక్ అసలు దేవుడికి దగ్గరికి వెళ్ళనీకి భయపడుతున్నారే తప్ప, లైక్ చాలా మంది భక్తి అన్నది పోతుంది అనే అనే దాంట్లోనే ఉంటున్నాం మనమంతా. లైక్ మనం కూడా అలానే కండిషన్ అయ్యాము యాక్చువల్లీ బిఫోర్ అయ్యాం మీటింగ్ చిన్నప్పుడు గురూజీ. మనం కూడా. అవును. Yeah, అందుకే yeah. ఎప్పుడు చూసినా ఎందుకు పెట్టాలి మనం దేవుడికి, పెట్టక్కర్లేదు, లేకపోతే పెట్టకపోతే దేవుడు వచ్చి కొడతాడు, తాత కొడతాడు, దేవుడు తాత కొడతాడు. ఇవే చెప్పి కండిషనింగ్ గా మనం పిల్లల్ని పెంచడం వల్లనే ఉమ్, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ అన్న మారి లైక్ అలా పెంచకపోతే ఉమ్. అప్పుడు హిందూయిజం రియల్ స్పిరిచువాలిటీ బయటకు వస్తుంది. యా. హిందూయిజం ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్ ఫర్ అస్ బ్రో. అంతే కదా. సో మనం ఏం చేస్తున్నాం అంటే వేరే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు చేసింది మనం చేయాలని చూస్తున్నాం. అంతే కదా. ఇట్స్ నాట్ గుడ్. వీఆర్ డిఫరెంట్. ఇంకొకటి మోస్ట్ కామన్ గా వినేది, అమ్మవారికి చాలా పవర్ ఎక్కువ, చాలా పవర్ ఎక్కువ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే అమ్మవారికి చాలా పవర్ ఎక్కువ అంటే, అమ్మవారు అంటే అమ్మకి ఎంత పవర్ ఉంటుందో అమ్మకి అంత ప్రేమ ఉంటుంది ప్రేమ అన్న కూడా ఒక ఉంటుంది. పాయింట్, ఆ ఒక్క మిస్ పాయింట్ అయిపోతుంది. లైన్ చాలా మిస్ అవుతున్నారు అమ్మవారి దాంట్లో. పిలిచడం మాత్రం అమ్మ అని పిలుస్తారు, కానీ వాళ్ళు నిజంగా అమ్మలాగా ఫీల్ అవ్వరు. అవును, అది మాత్రం అవును. ఏదైనా అసలు చేస్తే అమ్మవారి టెంపుల్స్ లో ఏదన్నా తప్పు చేయకూడదు, తప్పు చేస్తే అమ్మవారి కోపం వస్తుంది, అమ్మవారి కోపం వస్తే మనకి ఏదైనా చెడు జరుగుతుంది అంటారు. ఇప్పుడు యాక్చువల్లీ ఆ కండిషనింగ్ కూడా ఉంది కదా మనకి. నేను చెడు యాక్చువల్లీ యూట్యూబ్ లో నిన్న ఒక వీడియో చూస్తుండే, మొన్న మా కామాకి అంబుబాచి మీల్ అయింది కదా.
సో ఇప్పుడు ఇన్ని ప్రొసీజరల్ అని అదని ఇదని చేస్తారు కదా. Like, అది చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది, ఇది చేస్తే ఇలా చేయకూడదని. అక్కడ పాపం ఎవరో ఒక లేడీ, తనకి క్యూ చాలా పెద్దగా ఉండిపోయింది అనమాట, బేసిక్ గా గాలాడట్లేదు. సో తను పాపం వాళ్ళు పైకి ఎక్కి నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళని అరవడాలు, తిట్టడాలు, బాటిల్ విసరడాలు, మరి దానికి అవును, కోపం రాదు అమ్మవారికి. యా ఘోరం. యా లైక్ ఆ మాత్రం బేసిక్ సెన్స్ లేదు అంటే. like, అయ్యో, అమ్మవారికి అలాంటి వాటికి కోపం రాదు. అమ్మవారికి మనం పీరియడ్స్ లో ఉన్నప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారికి కోపం కోపం వస్తుంది. వస్తుంది. నువ్వు రైట్ హ్యాండ్ రియల్ గా వాడకుండా నమ్మదు లెఫ్ట్ ఏంటంటే వాడ. అంబు పీరియడ్స్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళొద్దు అంటారు కదా. ఐ మీన్ ఉమ్, స్టీరియోటైప్. అవును. పీరియడ్స్ లో చాలా ఉన్నప్పుడు అసలు నువ్వు పూజ గది దగ్గరికి రాకూడదు, అసలు ఇంట్లోకి రాకూడదు, నువ్వు పక్కన ఉండాలి. గుడికి వెళ్ళడం అవును. గురించి వదిలేసే బ్రో, గుడికి వెళ్ళడం గురించి వదిలేసే. కానీ మనందరం ఎలా వచ్చాం ఇంట్లో అలాంటి ఇంట్లో అంతే కదా. శుద్ధులకే ఇంకోటి సరిపోతుంది. ఆ, మొన్న అంబుబాచి జరిగింది. అమ్మవారు ఇస్ లిటరలీ నా పీరియడ్స్ అవును, కదా. period. ఇప్పుడు దాన్ని పీరియడ్స్. మాత్రం సేక్రెడ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ రోజులు అవి అక్కడికి వెళ్ళాలి, దర్శనం చేసుకొని రావాలంట. మీ చుట్టుపక్కల ఉండే అమ్మాయిలు, ఎవరు అమ్మలు, ఆంటీ ఎవరున్నా వాళ్ళు పీరియడ్స్ వస్తే వాళ్ళు ఇంప్యూర్, అమ్మవారికి వస్తే షిస్ ప్యూర్. అంటే అమ్మవారు అందరూ అంటారు అమ్మాయి అంటే లక్ష్మి అని. అమ్మాయి ఇప్పుడు లక్ష్మి అని, అమ్మాయి అంటే జనరల్ గా లైక్ అమ్మవారితో పోలుస్తారు. మరి ఎక్కడ అది ఏంటి, నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు పోల్చినప్పుడు నువ్వు అలానే చూడాలి. అమ్మవారిని ఒకలాగా, పక్కనున్న అమ్మాయిల్ని వేరేలాగా. అంటే అవసరం బట్టి చూస్తారు అనిపిస్తుంది నాకు అమ్మాయిలు. అంటే ఇప్పుడు చిన్నప్పుడు అమ్మాయి పుట్టింది అనుకో, చాలా మంది స్టోరీ ఏం చెప్తారంటే మా అమ్మాయి పుట్టిన తర్వాత నా లైఫ్ అంతా మారిపోయింది, మాకు ఇదంతా లైక్ ఒక షిఫ్ట్ వచ్చింది లైఫ్ లో. అక్కడ దాకా అదే సి గాడెస్ ఇన్ దెమ్, లైక్ దేవిని చూస్తారు. మా అమ్మాయి కానీ వచ్చింది, నిజంగానే మా వస్తుంది బ్రో. అమ్మ గారు వచ్చి, అదే బ్రో రావట్లేదు అనట్లేదు నేను, వస్తుంది. కానీ తర్వాత పెరిగిన తర్వాత అది ఉండదు మళ్ళీ. లైక్ దే డోంట్ సీ హర్ దట్ వే ఎనీమోర్. దాని తర్వాత రెస్ట్రిక్షన్ స్టార్ట్ అవుతాయి, సొసైటీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇంకా అంతే, లైక్ ఒక కండిషనల్, ఒక పంజరం, ఆ పంజరానికి యా. గోల్డ్ వేస్తారు, గోల్డెన్ పంజరంలో పెట్టేస్తారు. లైక్ మిమ్మల్ని నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను అన్నట్టు. యా, నేను నిన్ను మిమ్మల్ని నేను కాపాడుతున్నాను ప్రొటెక్ట్ రా, చేస్తున్నాను, ఇట్లా నేను మిమ్మల్ని కాపాడుతున్నాను నేను నిన్ను అని. కాపాడుతున్నా. నా కాపాడుకుంటున్నాను. నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు. ఆ ప్రేమ అర్థం నీకు అర్థం కావట్లేదు. కావట్లేదు అని చెప్పి అయ్యో, కానీ అంటే మేము ఎక్కడైనా మా ఖాళీ అవ్వాలనుకుంటున్నామే. ఆమె కూతుర్లం అయిపోయాం మేము. ఏం చేద్దాం, అంటే మమ్మల్ని ఎవరు లైక్ దేర్ కాపాడరు. వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ లవ్ మేబీ యా ఇట్స్ లిల్ కన్స్ట్రెయిన్. నాకు అర్థమైంది నేను చూడడం నా సరౌండింగ్స్ లోకి. బట్ అట్ సమ్ పాయింట్ యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్, లైక్ అమ్మాయిలో ఉన్న దేవిని హ్యావ్ టు, ఆ దేవి తత్వం, శక్తి తత్వం అనేది అట్ సమ్ పాయింట్ యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ చెయ్యాలి. నువ్వు అమ్మాయి పెద్ద పెరిగే కొద్ది నువ్వు ఎప్పటికీ అలా పట్టుకొని ఉంటా అంటే కుదరదు. షీల్ బ్రేక్ అవుట్ అట్ సమ్ పాయింట్. వెళ్ళిపోతుంది. దట్ ఆల్రెడీ దట్ బ్రేక్అవుట్ అవుతున్నారు కదా బ్రో. ఇంటెన్స్ లవ్ అన్నది పోయి ఇంకా కోపం, ఉగ్రత వస్తుందని. డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్ మోడ్ స్టార్టెడ్ అయిపోయింది ఇప్పటికే, ఇంకా ఎక్కువ అయిపోతుంది. గురుజీ అంటారు కదా, భైరవ ఆధార అనేది పోవడం వల్లనే విమెన్ ఆర్ గోయింగ్ బిజార్. గురుజీ ఒక వీడియోలో కూడా అడ్రస్ చేశాడు యాక్చువల్లీ ఈ టాపిక్. అవును. చిన్న మస్తిక గురించి గురూజీ చెప్తున్నప్పుడు, లైక్ వెన్ షీఈస్ హంగ్రీ, లైక్ సతీదేవిని అడోరబుల్ గా చూసినప్పుడు హీ విల్ సీ ఇన్ అ సేమ్ వే ఆఫ్ అ డిస్ట్రక్టివ్ మోడ్ లో కూడా. దేవి ఈజ్ ఇన్ అ ధూమావతి బోత్ అనుకుంటా. ద వేస్. మాధుమావతి. ధూమావతి. సారీ పర్లేదు. ఏం కాదు ఏం మనకి కాదు. పేరు ఇంకా దాట్ ఓకే. పాయింట్ అల్టిమేట్లీ అందరూ ఖాళీయే కదా. అందరూ Yeah. కాదు. ఒకటే, బట్ దట్ పాయింట్ మేక్స్ సో మచ్ డిఫరెన్స్. రైట్. ఆ పాయింట్ గురించి మాట్లాడదాము. నాకేమో సడన్ గా తట్టింది ఆ పాయింట్. గుడ్ పాయింట్ యాక్చువల్లీ. స్టార్ట్ చేస్తారా? చేయాలా? బేసికలీ వజ్ర కదా గురూజీ చెప్తాడు. మనము ఏదన్నా ఒక దాని హైయెస్ట్ స్టేట్స్ ని మనం చూసినప్పుడు ఆ లగ్జరీలో, దాని వెనకాల డిస్ట్రక్టివ్, ద నాట్ గుడ్ పార్ట్ అనేది వస్తుంది. ఇట్స్ లైక్ డేటేస్ విషయంలో కూడా చూసినా కూడా మనం ధూమావతి ఎవరన్నా చేస్తే మా ధూమావతి విడో గాడెస్ అంటే అందరూ షాక్ అవుతారు. వాట్ పార్వతీదేవికి శక్తి విడో ఫామ్ లో కూడా ఉంటదా, వాట్ డస్ షీ రిప్రజెంట్.
అండ్ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ధూమావతి అమ్మవారి గురించి దర్ వాజ్ నో అంత అవేర్నెస్ చాలా వీడియో తక్కువ. లేదు. అవును. నార్మల్లీ నేను చూసిన ప్రకారం అయితే వాళ్ళేంటి ధూమావతి అమ్మవారు పూజ చేస్తే రెస్ట్రిక్షన్స్ కాదు, అడ్డంకులు ఎక్కువ అడ్డంకులు వస్తాయి, ఉంటే ఆ అడ్డంకులు ఉంటాయి. సో అందరూ ఆ కండిషనింగ్ కి అయిపోయారు. యాక్చువల్లీ కొంతమంది మాట్లాడడం వల్ల అది వస్తుంది, కానీ చాలా మందికి ఆ ఫామ్ ఉందని కూడా తెలియదు. అందరూ ఏంటంటే లలితా త్రిపుర సుందరి అమ్మవారి దగ్గరికి వెళ్ళిన హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ రాజసిక్ గుణ, అందరూ ఆ రాజసిక్ గుణకి రిలేట్ అవుతారు. బట్ వాళ్ళు ఫర్గెట్ ఏంటంటే దశమహావిద్యలో నువ్వు కమలా నుంచి వెళ్తే కాళీ తర్వాత తార ఉంది, తార తర్వాత కాళీ ఉంది, త్రిపుర సుందరి తర్వాత తార తర్వాత కాళీ. బట్ వాళ్ళు త్రిపుర సుందరి అమ్మవారి వరకు ఆపేసి మిగతా ఇద్దరిని పక్కన పెట్టేస్తారు. సో నువ్వు హైయర్ స్టేజ్ ఆఫ్ రాజసిక్ గుణ చూసినప్పుడు హైయర్ స్టేజ్ ఆఫ్ తమస్ కూడా చూడాలి. తమస్ ఒకటి రిజెక్ట్ చేసి నాకు రాజసిక్ ఒకటే కావాలి, నాకు సాత్విక్ కావాలి అంటే ఇట్స్ అందరికీ తెలుసు త్రిగుణాలు ఉంటాయి అని. బట్ రెండు పట్టుకొని తమస్ వదిలేస్తారు. తమస్ ఇస్ అ బ్యాడ్. బట్ నీకు ఆ బ్యాడ్ ఉంది కాబట్టే కదా నీకు ఆ సత్వ అండ్ రాజసిక్ ట్రేట్స్ అనేవి హైలైట్ చేసినప్పుడు. ఇప్పుడు మనకు తమస్ అని బ్యాడ్ అని చెప్పకపోతే మనకు ఆ రెండు గుడ్ అవ్వవు. సో ఇట్స్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ద వజ్రా. గుడ్ ఉంటది, ప్రతి ఒక్క దానికి గుడ్ ఉంటది, బ్యాడ్ ఉంటది. మనం గుడ్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు బ్యాడ్ ని కూడా అదే రకంగా యాక్సెప్ట్ చేయాలి. యా, ఇంట్రెస్టింగ్ పాయింట్. నువ్వు మా ధూమావతి గురించి చెప్పినప్పుడు ఐ రిమెంబర్ మై అంటే మా తాతమ్మ, మా మదర్ వాళ్ళ అమ్మమ్మ, మదర్ వాళ్ళ నానమ్మ. షీ నాకు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు షీ వాజ్ ఆల్రెడీ ఇన్ హర్ 95, 97, 98 లో ఉన్నారు తను అప్పుడు. సో లేటర్ తను జరిగిపోయిన తర్వాత నాకు స్టోరీస్ చెప్పారనమాట, లైక్ హౌ షీ వాజ్, అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా అయ్యారు అని. ర్యాండమ్ నాకు మా ధూమావతి ఫోటో చాలా ఇయర్స్ బ్యాక్ ఐ సా హర్. లైక్ ఎందుకంటే అన్ని దేవి ఫార్మ్స్ చూసుకుంటూ వస్తాం కదా ఫొటోస్. షీఈ్ నాట్ విత్ హర్ భైరవ అండ్ ద గోల్డెన్ చారియట్, ఆ బంగారపు చారియట్ రథం అండ్ స్మోక్ గానీ కాకులు గానీ. కమెంట్స్ లోనేమో లైక్ పీపుల్ డి నాట్ అండర్స్టాండ్, కింద కమెంట్స్ ఉన్నాయేవో ఎందుకు అంత స్కేరీగా ఉంది అని. బట్ ఇట్ వాస్ లైక్ అట్ సమ్ పాయింట్ నాకు అనిపించింది అంటే ఐ సా హర్ మై తాతమ్మ దేర్. ఇట్ వాజ్ లైక్ ఫుల్ ఆ సాగి స్కిన్ గానీ, మొత్తం జుట్టు అంత లాంగ్ జుట్టు ఉండే, కాకపోతే అంత స్ట్రాంగ్ లేకుండే, ఇలా వచ్చేసి స్కిన్ అంతా పాపం కిందకి అలా అయిపోయి. ఐ సా మై తాతమ్మ చూసి లైక్ ఓకే, దిస్ ఇస్ ఆల్సో ఆస్పెక్ట్ ఆఫ్ ఫెమినిటీ. లైక్ వై ఆర్ పీపుల్ రిజెక్టింగ్ ఇట్? లైక్ హైయెస్ట్ లో మనం గురూజీ చెప్పినట్టు అట్ సమ్ పాయింట్ షీ బికమ్స్ ద అటెన్షన్, లైక్ ద హోల్ లైక్ పెళ్లి కూతురు వాళ్ళ సైడ్, కొత్తగా వచ్చిన పెళ్లి కూతురు, షీ గెట్స్ లాట్ ఆఫ్ అటెన్షన్. లైక్ అందరూ వింటారు, మాట్లాడి చెప్పిందంటే వింటారు. బట్ మా తాతమ్మ అప్పుడు అయిపోయేసరికి యాక్చువల్లీ వాళ్ళ కొడుకులు గాని ఎక్కువ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. తను ఎక్కడ ఉండాలనుకుంటే కొన్ని నెలలు ఇక్కడ ఉండేది, మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండేది, కొన్ని నెలలు అటు వెళ్ళిపోయేది. లైక్ గురించి చెప్పినప్పుడు నాకు like, అన్ని డాట్స్ బ్యాక్ కనెక్ట్ అయ్యాయి యాక్చువల్లీ ఆ వీడియో వల్ల. ఈ పాయింట్ యాక్చువల్లీ చాలా వరకు కనెక్ట్ అవుతుంది అండ్ దెన్ మేక్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. గురుజీ చెప్తారు కదా, టు అండర్స్టాండ్ మా యూ నీడ్ టు లుక్ బ్యాక్, ఆల్వేస్ పాస్ గివ్స్ ఎవ్రీ ఆన్సర్. కాళీ రివీల్స్ హర్ సెల్ఫ్ ఇన్ ద పాస్ట్ అంటారు గురించి. అవును. అంటే ఒక ఫామ్ ని పీపుల్ అంటే ప్రాపర్ గా అర్థం చేసుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసే ఫామ్ యాక్చువల్ మీనింగ్ అనేది, రిప్రజెంటేషన్ అనేది యాక్చువల్ రిప్రజెంటేషన్ రావట్లేదు, అందరు మర్చిపోతున్నారు. ఎవరికి అవును. నచ్చినట్టు వాళ్ళు ర్యాండమ్ గా చెప్పేస్తారు, ఇది ఇలా ఇది ఎందుకు ఉందంటే దీనివల్ల. వాళ్ళు అది నిజమా కాదా చెక్ చేసుకోరు. నాకు ఇది తెలుసు, నేను చెప్పేసాను, అది అయిపోయింది. దట్ ఇస్ మన జనరేషన్ లో రెడ్డిట్ లో చదువుతారు, మన పైన జనరేషన్ వాళ్ళేమో మాకు ఇలా చెప్పారంటారు. నిజం తెలుసుకోవాలని మాత్రం ఎవరు అస్సలు అనుకోరు. కనీసం మన జనరేషన్ భయాన్ని వదిలేసింది. అదైతే Yes, correct. Actually. అది నిజమే. అదంతా భైరవుడి వల్లనే అనిపిస్తుంది నాకైతే. భైరవుడే ఆ భయంని Yeah. తీసేశారు అనిపిస్తుంది. యాక్చువల్లీ టు బిగిన్ విత్ భైరవ యా హిల్ హెల్ప్, బట్ ఆ పాటలోకి వచ్చే వాళ్ళంతా అట్ సమ్ పాయింట్ చిన్నప్పటి నుంచి వాళ్ళంతా రెబల్స్ అయి ఉంటారు. ఎందుకు చెయ్యాలి,
బ్రో నేను ఎందుకు చేయాలి, నేను అది వేరే చేస్తా, ఏమైంది ఏమైంది అంటే మాకు తెలియదురా అంటారు. అయితే నేను చేసి చూస్తా, తెలుస్తుంది కదా. అయితే నేను చేస్తా అలా చేయదురా పిచ్చ, అలా కాదురా అన్ని పిచ్చోడా. నేను ఆ అయితే బ్యాచ్. ఖచ్చితంగా చెయ్యాలి. అదే ఖచ్చితంగా భైరవ చేయాలి. గివ్స్ యు ద కరేజ్. అదే. సో దెన్ కరేజ్. మనకి ఆ రెబెలియస్ నాకు నేచర్ తెలిసి ఐసి ఖాళీ చూస్తుంది ఎప్పుడు, మనం లైక్ రెబెల్ రెబెల్ రెబెల్, దెన్ భైరవ విల్ కమ్, హీల్ గివ్ యూ కరేజ్. నీకు ధైర్యం కరేజ్. ఇస్తాడు, ఓకే చెయ్యి, నేనున్నా, వేసుకో, ఎవరికి భయపడేది లేదు. దెన్ స్లోగా ఒక ఇప్పుడు మనం స్లోగా స్టెప్ నువ్వు ఏ వేసుకో, నువ్వు ఒక స్టెప్ ఇప్పుడు మనం ఏ వేసుకో, నేను స్టేజ్ లో 10 వచ్చాం? స్టెప్స్ వేస్తా. అంతే. అంతే అంతే. నువ్వు మనం ఒక్కడిగే ఇప్పుడు నేను ఏ 10 స్టేజ్ లో వచ్చామంటే ఏదన్నా చేద్దాం, చేయాలా చేసేద్దాం, ఏం పద భయం చూసుకుందాం. లేదంటే భయం భైరవుడు ఇదేముంటది, ఉంటాడు, మనకేం ఏం భయం, కాదు ఏం కాదు, మనకేం అసలు. అవుతుంది ఇది అన్నట్టు. ఇది తప్ప అయితే చెయ్యాలి కదా. ఇప్పుడు అదే మీరు ఎలా ఏంటంటే మాక్సిమం ఏమైంది, అలా మా ఉంది కదా వెనక చూసుకుంటారులే, మా చూసుకోవా నువ్వు. అంతే నేను చేస్తున్నా మరి, నీ ఇష్టం. అంతే. ఇక నీ ఇష్టం. ఎమోషనల్ బ్లాక్ లేదు, మెయిల్. నాకు ఇది చేయాలని ఉంది, బ్లాక్ మెయిల్ చేస్తున్నాను అంతే. అంతే. ఇది తప్పనుకో, అయితే అయింది, చేసేస్తున్నా. అంతే. నాకు తెలిసి ఆమెతో మాట్లాడటం అలవాటు అయితే ఇంకా అంతే, అబ్బా ఆన్సర్స్ మ్యాడ్నెస్. ఇన్స్టెంట్స్ చాలా ఇచ్చేసిద్ది. ఒక చాలా పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎట్లా అయిపోతుంది అంటే, ప్లీజ్ కొంచెం ఆపవా, మరీ ఎక్కువ అయిపోతుంది, కొంచెం మధ్యలో గ్యాప్. ప్లీజ్ కొంచెం ఒక్కరోజు నిద్రపోదాం. ఓకే, నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది. ఏమైందంటే రోజు నేను ఒక మెట్రోకి లైక్ ఆఫీస్కి వెళ్తా, చిన్న వ్యాన్ వచ్చింది అనమాట. ప్రతిరోజు ఒక బ్లూ వ్యాన్ వచ్చింది, ఎక్కి వెళ్తా. ఒక రోజు ఆఫీస్ లో నించొని చూస్తుంటే ఒక వైట్ వ్యాన్, కొత్త వ్యాన్ అనమాట. జస్ట్ అనుకున్నా లోపల, ఏదో బాగుంది, కొత్తగా స్టార్ట్ అయిందా వ్యాన్ అనుకున్నా. నెక్స్ట్ రోజు అదే వ్యాన్ వచ్చింది పొద్దున. 2 నెలల నుంచి ప్రతిరోజు బ్లూ వ్యాన్ వచ్చింది. నెక్స్ట్ రోజు వైట్ వచ్చింది. లోపలికి ఎక్కి చూడంగానే 11. కొంచెం ఎందుకు అట్లా ఇంటర్వ్యూ థాట్స్ కూడా ఎందుకు చదివేస్తున్నారు లోపలికి. నేనేం మరీ అడగలేదు, చదువుతుంది. నేనేదో క్యాజువల్ గా 11 అన్నామా 11 బ్రో. అంటే, నేనేదో క్యాజువల్ గా ఎక్కడికి అన్నామా వెళ్ళినా అంటే 11. 11. 11 ఎక్కడికి వెళ్ళినా సీరియస్ లేవనే, తీసుకున్నా. వెళ్ళినా ఆ, లేవనే. ఎక్కడికి వెళ్ళినా ఐ అంటే థింక్ ఎందుకు లాస్ట్ క్యాజువల్ టైం గా ఐ క్యాజువల్ గా అంటే అన్నావు మమ్మీ అని అనుకుందేమో, నువ్వు అనుకుంటున్నావేమో కానీ అమ్మకు తెలుసు అది నేను క్యాజువల్ సీరియస్ సీరియస్ కాదు, నీకు తీసుకుంది. నిజంగా మరీ సీరియస్ తీసేసుకుంటది. నిజంగా సీరియస్. అసలు ఇంటెన్స్ ఇంటెన్స్ ఇంటెన్స్. నేను యాక్చువల్లీ ఒక టెంపుల్ కి వెళ్ళాను రీసెంట్ గా. ఒక లైన్ యాక్చువల్ గా జాతర అన్నమాట అది. సో టెంపుల్ కి లైన్ వెళ్ళాను. లైన్ యాక్చువల్లీ 1.5 hour 2 hours వచ్చి మా అమ్మ ఏమో నన్ను లాక్కెళ్ళింది. నేను రాను అంటే లేదు నాకు తోడు రా, నేను ఒకటే వెళ్తున్నాను, రా అని చెప్పి లాక్కెళ్ళి. నేను అక్కడ లైన్ చూసి అమ్మవారి టెంపుల్ ఎగ్జిట్ గేట్ దగ్గర నిలబడి, చూడు ఇప్పుడు నేను వస్తున్నా, నాకేమో నువ్వు ఇంత లైన్ పెట్టాయి ఎండలో, నేను రాలేదు, నాకు సంబంధం లేదు, ఇప్పుడు నేను 10 నిమిషాల్లో లోపల లేకపోతే నేను ఇటు నిచ్చిటే రిటర్న్ వెళ్ళిపోతా అంటే, అప్పుడు సడన్ గా ఏదో అక్కడ ఎవరో ఒక ఆయన టెంపుల్ లో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో, వాళ్ళు వచ్చి అమ్మ లోపలికి వెళ్తావా అంటే అవునంటే, నన్ను ఎగ్జిట్ గేట్ నుంచి నేను మెయిన్ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను. లైక్ అన్ని 5 minutes లో ఇట్లా అయిపోయి, ఓహో విన్నావా, విన్నావా? థ్యాంక్ యూ అన్నట్టు అన్నాను. విన్నావా? విన్నా. నిన్న నిన్న సేమ్ ఒక మన గ్రామ దేవత గుడికి వెళ్తే, మమ్మీ నువ్వు ఉండు, అదేమంటారు, నువ్వు కనిపించాలి ఫస్ట్ అని అంటే, లిటరలీ గ్రామ దేవత గుడిలో మెయిన్ ఆమె ఉంది ఫస్ట్, కాలభైరవ అండ్ మహాకాళి, దాని తర్వాత గ్రామ దేవత ఉంది. ఇది అసలు ఎలా మమ్మీ ఇలా ఫాలో అవుతావు నువ్వు? అభిలాష్ గారు అన్న చెప్పాలనుకుంటున్నారా? మ్యూట్ 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 లో ఉన్నట్టున్నారు. మ్యూట్. మన థాట్స్ నామ వల్ల కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. మనం ఒక దాని మీద బాగా రూమినేట్ చేస్తూ ఉంటాం, నెక్స్ట్ డే అదే వస్తుంది నామ వల్ల. అట్లా కూడా నిమిత్తాస్ వస్తూ ఉంటాయి. ట్రూ. నిమిత్తాస్ మొత్తం గురించి ఖాళీ ఒకటి ఆలోచిస్తున్నా. మనం నిమిత్తాస్ కావాలని అడుగుతామా, లేకపోతే ఆల్రెడీ నిమిత్తాస్ పెట్టిన తర్వాత మనల్ని అడిగేటట్టు చేస్తుందా? ఆన్సర్లు ఫస్ట్ ఉంటాయి, అక్కడ ప్లాంట్ అయి ఉంటాయి, తర్వాత క్వశ్చన్స్ కూడా ఆమె క్రియేట్ చేసి అట్లా మైండ్ లో పెట్టేస్తుంది అన్నట్టు. గురు యాక్చువల్ నాకు శ్రేష్ఠ. ఇది చెప్పినప్పుడు గురూజీ చెప్తాడు కదా, మన కీర్తిముఖ గురించి చెప్పినప్పుడు గురూజీ ఆల్రెడీ పెట్టింటది, మనం వెళ్ళి ఎతకాలి. సో వెతకాలి. సేమ్ అంతే ఇక్కడ, అంతే. వెతికి మనం గుర్తించాలి, ఓకే ఉంది ఆల్రెడీ, మనం తీసుకోవాలి అన్నట్టు.
ఇంకా అభిలాష్ బ్రో ఇప్పుడే ఫార్మ్స్ గురించి చెప్పిండు కదా. నేను స్టార్టింగ్ ఖాళీ సాధన స్టార్ట్ చేద్దామన్న అనుకున్నప్పుడు మా రిలేటివ్స్, అంటే మేము జాయింట్ ఫ్యామిలీ లాగా, అంటే ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కరు ఉంటారు. ఖాళీ సాధననే ఎందుకు చేయాలనుకుంటున్నాం, వేరే అమ్మవార్ల రూపాలు ఉన్నాయి కదా, సౌమ్యంగా ఉన్న రూపాలు, అవి కూడా చేయొచ్చు అన్నప్పుడు నేను చెప్పిన ఇట్లా నాకు ఈ ఫామే కావాలి, ఇప్పుడు ఆ నాకు ఆ కోకే కావాలి, నా నాకు ఆ మమ్మీయే కావాలి. నాకు ఆ మమ్మీయే కావాలి. ఇప్పుడు నువ్వు పర్టికులర్ గా వేరే వేరే ఫార్మ్స్ కి వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ ఫామ్ ఉన్న ఎనర్జీ మాత్రమే నీతోటి ఇంటరాక్ట్ అవుతుంది. True. కానీ ఖాళీది స్పెషల్ ఏంటంటే, ఖాళీ సాధన నువ్వు స్టార్ట్ చేయంగానే ఖాళీ నీతోటి ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది అంటే, ప్రతి ఒక్క ఫామ్ రూపంలో ఇంటరాక్ట్ అవుతుంది. నామావళినున్న ఫామ్ అయినా, వేరే అవతారం ఫామ్ అయినా, అప్పుడు ఒక్కొక్క ఫామ్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక్కొక్క గుణంలా నీకు ఏంటిది టెస్ట్ పెడుతుంది. ఇప్పుడు సాత్విక్ ఫామ్ లో ఉన్నప్పుడు సాత్విక్ టెస్ట్ పెడుతుంది. అట్లా నేను మెయిన్ గా చూసింది ఏంటంటే, తామసిక్ గుణం నాకు, అంటే ఈ లేజినెస్ అనేది నాకు ఫస్ట్ నుంచే ఉంది. కానీ ఒక ప్రొసీజరల్ పద్ధతి ఇట్లా ఏముంటది అంటే, మనం సాధన అన్న పూజ అన్న ఏమైనా స్టార్ట్ చేసే ముందు స్నానం చేసి పోవాలి ఎప్పుడన్నా. నేను గమనించింది ఏంటంటే, సాధన చేసినప్పుడు కావాలని చెప్పి సిచ్యువేషన్స్ పెడుతుంది మా ఇట్లా. ఎట్లా అంటే, కరెక్ట్ నా సాధన 9 కనుకో, టైం 9 వరకు కన్నా కరెక్ట్ గా ఇచ్చి- కొంచెం ముందు వరకు ఇట్లా నేను బిజీ పెడుతుంది. ఇక నీకు అప్పుడు స్నానం చేయడానికి టైం ఉండదు. ఇక టైం చూస్తాను, ఉండదు. స్నానం చేస్తావా నా దగ్గరకు వస్తావా ఫస్ట్. మేనేజర్ 8:55 కి కాల్ చేస్తాడు. యాక్చువల్లీ అది ఒకటి ఉంది. యాక్చువల్లీ ఇంకొకటి, మనం ఏదన్నా లైక్ ఇంటెన్స్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి, యాక్చువల్లీ ఒక బిగ్ ఫైట్ జరుగుతుంది. నాకు అది జరిగిందని తెలియదు. ఆ ఫైట్ స్టార్ట్ అయ్యే ముందు నేను అక్కడ నిన్న ఆ ఫైట్ జరుగుతుంది. యాక్చువల్లీ చాలా పెద్ద ఫైట్, చాలా పెద్ద ఇష్యూస్ వచ్చాయి. ఆ ఫైట్ జరిగేటప్పుడు నేను లేను, ఏదో పని వచ్చి వెళ్ళిపోయా. నేను దాని తర్వాత వచ్చాను. నేను వచ్చేసాక ఫైట్ అయిపోయింది. అందరు వచ్చి కోపంగా ఉన్నారు, అందరు ఒక రకంగా ఫేసెస్ పెట్టి, నేను వచ్చి ఏమైంది అడిగింది, ఓ ఇంత పెద్ద ఇష్యూ జరిగింది అంటే, నేను లేను అందులో, ఐఎమ్ హ్యాపీ నేను లేనైనా, అమ్మా థ్యాంక్ యూ. కరెక్ట్ అంటే ఏ సిచ్యువేషన్ లో మనం ఉండకూడదు అనుకుంటాము, తను లాగేస్తుంది మనల్ని, అక్కడ యా ఉండనివ్వదు, లాగేస్తుంది. ఈ కొన్ని సార్లు సాధన పెట్టేసేసి నిన్ను కొన్ని సిచ్యువేషన్స్ నుంచి కూడా బయటకు లాగేస్తుంది. ఆ టైంకి నువ్వు అమ్మ దగ్గర ఉండటం వల్ల ఇంకొక దగ్గర పెద్ద ప్రాబ్లం లోంచి నువ్వు బయటకు వచ్చేసి ఉంటావు. అది బయటకు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అప్పుడే అర్థమైంది. అవును. గురూజీ అప్పుడు చెప్తారు కదా, గురూజీ సాధన ఆ చెప్తారు. టైంకి ఎందుకు చేయాలి, ఒకే టైంకి అన్న దానికి మీనింగ్ అర్థమైపోతుంది. ఇంకోటి చెప్తారు కదా, ఖాళీ వచ్చిందనుకో, ఖాళీ ఎప్పుడు చిన్నగా రథం వచ్చిందనుకో బ్లాస్ట్, నేను వస్తా వస్తా డోర్ అని బద్దలు రాదు, ఎంటైర్ డైరెక్ట్ యోగిని డోర్ డోర్ కాదు, ఇల్లు బద్దలు ఇల్లు ఇల్లు బద్దలు పగలగొట్టేసి కొట్టుకొని దిల్లు పగిలిపోతుంది. డోర్లు కాదు, డోర్లు పాపం అన్న కొట్టి తీసుకొని వస్తాడు బట్క భైరవ, ఇల్లు పగలు కొట్టేది అమ్మ. అవును. ఇంకేమన్నాయా టాపిక్స్ మాట్లాడుతున్నాయి? డాగ్స్ గురించి మాట్లాడారా ఏమన్నా? డాగ్స్ గురించా? లేదు, మాట్లాడచ్చు. నేను నీ గురించి మాట్లాడుతున్నా మేడం. దా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు ఒకసారి. ఆ, చెప్పేసింది హాయ్. ఏమనుకో ఏం మాట్లాడాలి నీ గురించి చెప్పు. నా గురించి విధ్వంసకారిణి. ఎంత మాట్లాడినే తక్కువే అంటుంది. చల్ 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 దా కూర్చో. సో జనరల్ గా ఇంట్లో డాగ్స్ పెంచుతా అంటే పెంచుకొని ఇవ్వరు, ఎందుకంటే బేసిక్ గా ఇంప్యూర్ అంటారు. మోస్ట్ రీజన్ అదే, కానీ ఆ రీజన్ కనుక దాన్ని చూసుకోవాలి అది ఇది అంటారు. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే బయట ఎక్కడో తిరుగుతుంది, ఇంప్యూర్ అని ఉంటారు. సో ప్యూరిటీ ఇంప్యూరిటీ డాగ్, లైక్ మీకున్నాయి ఆ కుక్కలు ఇంట్లో, లేకపోతే స్ట్రీట్ దగ్గర ఎలా తీసుకుంటారు యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ డాగ్స్?
యాక్చువల్లీ యాక్చువల్గా నాకైతే మా ఇంట్లో డాగ్. స్టార్ట్ చేయండి, ఎవరో చెప్పండి ఒకరు bro. స్టార్ట్ చేయండి. చెప్పండి, మీరు చెప్పండి బ్రో. అంటే నేను చిన్నప్పటి నుంచే నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. నేను చిన్నప్పుడు లైక్ 2-3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే మా ఇంట్లో డాగ్ ఉంటుండే. నా ఏజ్ దాని ఏజ్ సేమ్ ఉంటుండే. ఓకే. అట్లా నేను ఆ ఒక్క డాగే కాకుండా మా ఏరియాలో ఉన్న స్ట్రీట్ డాగ్స్ అన్నీ ఒకటి మా ఇంటి పక్కన ఇట్లా కొంచెం ప్లేస్ ఉంటుండే, ఓపెన్ ప్లేస్. సో అక్కడ డాగ్స్ అన్నీ అక్కడనే పిల్లలు పెడుతుండే, అక్కడనే ఉంటుండే ఆ స్ట్రీట్లో శీత ఉన్న డాగ్స్ అన్ని. శీతాకాలం సమావేశాలు పెట్టాయి అక్కడ. ఆ సో నాకు డాగ్స్ తోటి కనెక్షన్ చిన్నప్పటి నుంచి ఉంది. అది పాస్ అయిపోయిన తర్వాత కొంచెం అటాచ్మెంట్ ఉంటుంది కదా డాగ్ అనగానే మనకి. పాస్ అవ్వగానే ఇక ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకో డాగ్ స్ట్రీట్లో ఉండే డాగ్నే నేను తీసుకొని అడాప్ట్ చేసుకున్నా. మ్మ్. సో నాకు అప్పటికి ఇవన్నీ తెలియదు, భైరవ కాళీ అని చెప్పేసి. ఏదో సినిమాలో మొగధీర సినిమా అనుకుంటా, కాలభైరవ అని పేరు ఉంటుంది కాలభైరవ. హీరో పేరు. సో దాని పేరు భైరవ అని పెట్టిన, బ్లాక్ డాగ్ అది. ఓబ్బా మాస్ కదా. ఓకే. ఆ సో అది మనం అనుకుంటాం భైరవ సాధన స్టార్ట్ చేసినప్పుడే భైరవ మన దగ్గరకు వస్తాడని. కానీ భైరవ మన దగ్గర ముందు నుంచే ఏదో ఒక రూపంలో వస్తాడు. పర్టికులర్గా చెప్పాలంటే డాగ్స్ రూపంలో ఎప్పుడు మన చుట్టే ఉంటాడు. మనం సాధన స్టార్ట్ చేసే ముందే మన ప్రొటెక్షన్కి అయినా, మనం కరెక్ట్ ఏ దారిలో నడవాలి అని చూపించే దానికైనా. సో అది డాగ్స్ చాలా ఇంపార్టెంట్. గురుజీ చెప్తాడుగా ఎప్పుడు, మ్మ్. డాగ్స్ లోపల మొత్తం మ్మ్. బ్రహ్మ 4 హెడ్స్ లోపల ఉన్న నాలెడ్జ్ మొత్తం ఉంటది. సో భైరవ పాత్రలోకి వచ్చిన ముందే మనకి డాగ్స్ తోటి కనెక్షన్ ఉందంటే ఫిక్స్ అయిపోవాలి ఇక మ్మ్. భైరవ బాబా మనకి ముందు నుంచే డాగ్స్ రూపంలో ఉండని చెప్పేసి. మ్మ్. ఓ రమ్యమ్మ వచ్చా. మీ ఎక్స్పీరియన్సెస్ విత్ డాగ్స్. డాగ్స్ అంటే నా చిన్నప్పటి నుంచే నాకు అంటే కుక్కలంటే చాలా ఎక్కువ ఇష్టం ఉండేది. ఆ, చాలా చిన్నప్పుడు, చాలా అంటే చాలా చిన్నప్పుడు, మేబీ నేను ఒక ఫస్ట్ యూకేజీ ఆ టైంలో ఉన్నప్పుడు ఆ ఇంటి పక్కన చిన్న కుక్క, చిన్న చిన్న కుక్క పిల్లలు పెడితే తీసుకుని వచ్చేదాన్ని. మా అమ్మ తిట్టేవారు, అలా కాదు, చిన్న చిన్న పిల్లలు, నీకు నీకు నువ్వు ఇప్పుడు నేను మీ అమ్మ దగ్గర నుంచి నా దగ్గర నుంచి దూరంగా పెట్టేస్తే నీకు బాధ వేస్తుందా బాధ వేదా అని అడిగేవారు. అడిగితే అవును వేస్తుంది అంటే, మరి వాటికి కూడా వాళ్ళ అమ్మ నుంచి దూరం పెట్టేస్తే బాధ వేస్తుంది కదా అని చెప్పేసి అనేవారు. కానీ ఆ ఎప్పుడూ ఒక కుక్కను పెంచుకోవాలి అన్న థాట్ కన్నా ఉన్న కుక్కలన్నిటికీ ఫుడ్ పెట్టు, ఇది ఎక్కువ ఇంబైబ్ చేశారు. దాని వల్ల ఏమైందంటే ఊర్లో ఉన్న కుక్కలకైనా సరే అన్ని కుక్కలకి కొంచెం అన్నం పెట్టడం, లేకపోతే వాటిని కొంచెం చూసుకోవడం, అలా బాగా అలవాటైంది. తర్వాత ఏదో కుక్క నా దగ్గరకు వచ్చి నాతో పాటు ఉంటే ఉంటే దాన్ని పెంచుకోవడం, అలా అంటే చాలా కుక్కలు పెంచుకున్నాను. అది ఒక స్పెసిఫిక్ కుక్కని ఒక పెట్ లాగా ఇంట్లో పెట్టుకున్నట్లు కాకుండా ఏ కుక్క అయినా హ్యాపీగా మా ఇంటికి వచ్చి ఓకే ఏదైనా అడిగితే పాలో పెరుగన్నమో ఏదైతే అది మా ఇంట్లో ఏది ఉంటే అది ఇవ్వడానికి పెట్టేసి తినొచ్చు అని ఒక ఫీల్లో ఉండేది. అప్పట్లో నాకు అర్థమయ్యేది కాదు, అంటే ఎందుకంత ప్రేమ, లేకపోతే కుక్కలంటే ఎందుకంత ఇష్టం ఉంది అది అని. బట్ ఒక్కసారి ఈ పాత్రలోకి వచ్చిన తర్వాత, భైరవ సాధన అన్నది మొదలైన తర్వాత కుక్కల యొక్క ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత ఏంటి అన్నది మెల్లమెల్లగా అర్థమవుతున్న కొద్దీ, ఓకే ప్రతి కుక్క అంటే మనం పెట్ అని చెప్పి చూసుకునే కుక్కనే కాకుండా వీధిలో ఉన్న ప్రతి కుక్కకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది గురువు గారు చెప్తూ ఉంటారు. మనం ఇప్పుడు చేస్తున్నాము శ్వాన సేవ లేకపోతే ఇవన్నీను అవన్నిట్లో అప్పుడు అదే అనిపిస్తుంది, ఓకే ఇది చిన్నప్పటి నుంచి చేసిన పనే కదా అని చెప్పి. ఒక విధంగా అది భైరవ బ్లెస్సింగ్స్ అని అనుకోవచ్చు. ఎస్ చెప్పింది. Who wants to go next? అది అంటే పాప నేనే చెప్తా. సో బేసిక్గా మా డాడీ సాయిబాబా భక్తులు అనమాట. సో అలా కుక్కలు నాకు చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు చేశారు. లైక్ ఫుడ్ పెట్టడం బయట, ఇంట్లో ఎప్పుడు పెంచుకొని లేదు. ఇంట్లో అంటే ఒప్పుకునే వాళ్ళు కాదు. నాకు చిన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకుండే. బట్ బయటికి వెళ్ళి ఫుడ్ పెట్టడం, మా డాడీతో ప్రతి గురువారం నన్ను గుడి తీసుకెళ్లారు అనమాట. నేను ఏదో క్యాజువల్గా వెళ్ళేవాడిని, డాడీ డాడీ నేను వస్తా డాడీ అనుకుంటా. వెళ్తుంటే బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇక
కుక్కలోకి వెళ్ళి పెట్టేవాడు మా డాడీ. నాకు చిన్నగా అలవాటు చేశాడు, ఇట్లా పెట్టు, ఏమనవు, నువ్వేమనకపోతే ఏమనవు, నీకెంత భయం వాటికి ఎంత భయం ఉంటుందని. చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు. సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ డాగ్స్. అలా అలవాటేది. కానీ ఎక్కడికి వెళ్ళినా లైక్ స్ట్రీట్ డాగ్స్ ఉండేవి. సో గురూజీ ఆఫన్ టెల్స్ దట్ స్ట్రీట్ డాగ్ రిప్రజెంట్స్ ద యునో ఆ మనకు తెలియని కర్మ ఉండిపోతుంది కదా, అది. సో మేము బీటెక్ 23 ఆ టైంలో ఒక చిన్న కుక్కని తీసుకున్నాం. ఒక నలుగురం ఫ్రెండ్స్ కలిసి ఉండే తీసుకున్నాము. అందరూ తీసుకుందాం అన్నారు, నేను ఒక్కనే వద్దన్నా. లాస్ట్ కి కరెక్ట్ గా మేడం గారి ఇంటికి వచ్చిన టైంకి ఐ కైండ్ ఆఫ్ స్టార్టెడ్ మై భైరవ సాధన. ఐ వాజ్ ఎందుకు సర్లే ఒకసారి ట్రై చేద్దాం, అందరూ వద్దంటున్నారు, భైరవ సాధన చేయొద్దంటున్నారు కదా, చేస్తుందో ఏమైద్దో అని చెప్పి నేను అలానే స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ అయిన తర్వాత దెన్ చాలా నేర్పించింది, చాలా అంటే చాలా నేర్పించింది ఆ మేడం గారు. ఆ నేను కరెక్ట్ పూజకు కూర్చున్న టైం నా పక్కన కూర్చునేది. ఏముంది, జస్ట్ అలా కూర్చుంటుంది. పూజ అయిపోయాక ప్రసాదం కోసం వెయిట్ చేస్తూ ఉంటది. ఫస్ట్ మేడంకి పెట్టేసి తర్వాత తినేవాళ్ళం. దాని తర్వాత స్లోలీ అండర్స్టాండింగ్, ఓకే ఇప్పుడు మా ఇంట్లో కుక్ ఉంది, దీన్ని ఇలా చూసుకుంటున్నాం. బయట చాలా ఉంటాయి పాపం, వాటికి ఎండ వర్షం అన్ని చాలా అందరూ మంచిగా ట్రీట్ చేయరు వాటి సరిగ్గా. ఒక్కొక్క టైం పాపం వాటికి ఫుడ్ కూడా దొరకదు. సో దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ అండ్ కనెక్టింగ్ విత్ స్ట్రీట్ డాగ్స్ మోర్ అయిపోయింది. దాని తర్వాత ఆ కైండ్ ఆఫ్ అడాప్టెడ్. మా ఇంట్లోకి వచ్చేది, నేను ఇండియా వెళ్ళిన తర్వాత స్ట్రీట్ డాగ్స్ ఉండేవి, వచ్చాయి ప్రతిరోజు. మా మదర్కి కానీ నేను వెళ్ళి బయట వెళ్ళి ఫుడ్ పెట్టేస్తే పక్కా వచ్చి తినేసి వెళ్ళిపోయాయి. అండ్ చెప్తారు కదా, ఒకసారి ఫుడ్ పెడితే గుర్తు పెట్టుకుంటది, ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటది మిమ్మల్ని. అలా అయింది. తర్వాత యూఎస్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ మేడం గారు కూడా అబాండెంట్ పప్ అన్నమాట. రోడ్డు మీద ఒక దేవికి దొరికింది చాలా చిన్నప్పుడు. సో తను ఫాస్టర్ చేసి పెంచుకుంది. తర్వాత నేను ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నా, మేడం గారు వచ్చారు ఇంటికి. అలా అది స్టోరీ మేడం. మేడం చాలా క్యూట్ ఉంది. మేడం క్యూట్ ఉంటది, చేసే పనులన్నీ నవ్వుతున్నావా, సిగ్గులేదు? లేదు. నీ మేడం గారు చెప్పింది అసలు ఒక్క పని కూడా చేయదు. మేడం గారికి అన్ని తెలుసు, ఏం చేస్తుంది అన్ని తెలుసు, అన్ని తెలుస్తాయి. కాకపోతే మనం చెప్పింది రివర్స్ చేస్తుంది అనమాట పనులన్నీ. మీ యాన్సిస్టర్ ఎవరో ఒకరు అట్లా వచ్చి ఉంటారు. అరే నేను అదే అనుకుంటున్నారా స్వామి. యాక్చువల్లీ మన చుట్టుపక్కల ఉండే స్ట్రీట్ డాగ్స్ కూడా కొన్ని మన దగ్గరకు వచ్చేటివి, వాటిలో ఉండే కొంచెం బిహేవియర్స్ మన బ్లడ్ లైన్ లో కూడా కనపడతా ఉంటాయి. యా అది మరి అట్లా డిజైన్ చేయబడి ఉంటుందో ఏమో తెలియదు, కానీ మన బ్లడ్ లైన్ లో కొంతమంది పర్సన్స్ దగ్గర చూసే బిహేవియర్స్ ఆ డాగ్స్ లో కనపడతాయి. యా ఒక రిఫ్లెక్షన్ లాగా ఉంటది. అచ్చం ఇండి పప్పులా ఉన్నది. నేను అదే అంటున్నా, లైక్ యాక్చువల్లీ చూస్తే ఇండిలాగా ఉంటది, కానీ మేడం గారు జర్మన్ షెపర్డ్. అదే ఏదో తేడా కొడుతుంది సీనా. ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు ఇండియా నుంచి? ఇంత చేసేయని చేసేది విధ్వంసం, లాస్ట్ కి అలా క్యూట్ గా నవ్విద్ది అనమాట, ఏమనలేదు. సిక్స్ ఇంకా 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 ఆలోచిస్తున్న టాపిక్స్ ఏమున్నాయి అని. ఓ యాక్చువల్లీ రమ్యమ్మ, మీ జర్నీ ఇందాక చెప్పాలి, అలా వెళ్ళిపోయారు. జర్నీ అంటే ఫస్ట్ నుంచి అసలు ఎలా వచ్చారు ఎలా ఏంటి అని వచ్చారు చెప్పాను. గురూజీతో కానీ కాళీపుత్ర అసలు మషిన్ కి అసలు అదంతా చాలా ఒక హఠాత్ పరిణామం. బిగ్ స్టోరీ. అసలు చెప్పాలంటే అది చాలా పెద్ద కథ. 2023 ఎండ్ లో అనుకుంటాను లైఫ్ లో చాలా పెద్ద బ్రేక్ డౌన్ అయ్యింది, లైక్ యాజ్ ఇన్ పర్సనల్ లైఫ్ లో. అండ్ వేర్ దట్ వాజ్ ద ఫేజ్ వేర్ నాకు అసలు ఎవరు లేరు, అంటే ఇంట్లో కానీ బయట కానీ ఫ్రెండ్స్ కానీ అసలు ఎవరు లేరు. నోట్ ఏ సింగిల్ పర్సన్ టు స్పీక్ టు, మనసు వైపు మాట్లాడుకోగలను అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. అయితే ఆ టైంలో ఐ థింక్ వచ్చాయి. ఆయన వీడియోస్ చూసిన తర్వాత సంథింగ్ హిట్ మీ లైక్ వెరీ హార్డ్. ఎందుకంటే నేను 15 years అలా ఉన్నప్పుడు ఐ కైండ్ ఆఫ్ స్టార్టెడ్ లెర్నింగ్ కాలభైరవాష్టకం బికాస్ ఇట్ వాస్ జస్ట్ కూల్. అంటే
ఏదో శివతాండవ స్తోత్ర అప్పట్లో బాగా ఫేమస్ అయ్యి ఆ బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ఆ టైంలో చాలా అదొక కూల్ ట్రెండ్ లాగా అనిపించి శివతాండవ స్తోత్రం నేర్చుకుందాం అని చెప్పి చూస్తున్నప్పుడు కింద కాలభైరవాష్టకం ఏదో సజెషన్ లో వస్తే నేర్చేసుకున్నా కంప్లీట్ గా. మేబీ నేను ఒక 15 ఇయర్స్ ఉంటాను అప్పటికి. తర్వాత చాలా ర్యాండమ్ గా నేను ఒక వీడియో వింటున్నప్పుడు కాలభైరవ అంటే ఎవరో కూడా తెలియని టైంలో ఆయన అష్టకం నేర్చుకున్నాను అని చెప్పేసి అనుకుని రియలైజ్ అవుతున్న కొద్ది డాట్స్ కనెక్ట్ అయ్యాయి. ఓకే, దేర్ ఇస్ సంథింగ్, సమ్ కనెక్షన్ రిలేటెడ్ టు కాలభైరవ అని చెప్పి ఫీల్ అయ్యాను. సరే ఓకే అని చెప్పి చాలా ఆ, చాలా ర్యాండమ్ గా అసలు అవుట్ ఆఫ్ బ్లూ ఏదో మా ఇంట్లో ఉన్న ఒక తులసి మాల ఏదో తీసుకుని భైరవనామం జపం స్టార్ట్ చేశాను. నా దగ్గర రుద్రాక్ష మాల కూడా లేదు ఆ టైంకి. అసలు నా దగ్గర ఐ హ్యాడ్ నో సోర్స్ ఆఫ్ డూయింగ్ ఎనీ నామ జప లేకపోతే ఒక ఆసన, నథింగ్. ర్యాండమ్ ప్లేస్ కూర్చున్నా, నాకు నచ్చింది తీసుకున్నా, స్టార్టెడ్ డూయింగ్ భైరవనామం జపం. నాకు మంచిగా అనిపించింది. ఇంకా అలా అనిపించే కొద్దీ ఒక గట్టి సంకల్పం తీసుకున్నా. ఒక చిన్న అనుష్ఠానం లాగా అది తీసుకుంటే కొంచెం 24 జాన్ ఆ టైంలో, జాన్ ఫెబ్ ఆ టైంలో, ఫెబ్ ఎండ్ కి నేను ఒక పెద్ద అనుష్ఠానం తీసుకుని నువ్వు ఆ అంటే పేరు చాలా చెప్పకుండా కఠినంగా ఉంటే నాకు చేశాను. కొంచెం ఎడిటింగ్ కొంచెం ఈజీగా ఉంటది. ఏది? ఓకే ఆ, ఆ. ఓకే ఫైన్. ఉమ్, సో వీడియోస్ ఫాలో అయ్యి అనుష్ఠానం తీసుకున్నాను. మేబీ అది నేను అనుష్ఠానం కంప్లీట్ చేసిన 1.5 మంత్ కి నాకు ఒక వీడియో సజెషన్ లోకి వచ్చింది నా ఫీడ్ లో. ఐ సా ఈజ్ భైరవ జస్ట్ అన్ యాంగ్రీ డిఎటీ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ తో చూసాను. టైటిల్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ మై ఫస్ట్ థాట్ వాజ్ ప్రతి ఒక్కరు భైరవ్ గురించి మాట్లాడేసేవాళ్లే, ట్రెండ్ అన్న ట్రెండ్ లో ఏదో యూట్యూబ్ ఫేమ్ కోసం అన్నట్టు మాట్లాడేసేవాళ్లే అనుకుని స్క్రోల్ ఉమ్, చేస్తాను. అదే వీడియో మళ్ళీ సెకండ్ టైం వచ్చింది, థర్డ్ టైం వచ్చింది. అంతా హోవరింగ్ లో మేబీ 1 minute వినుంటానేమో కూడా. బట్ చాలా జడ్జిగా నేను చూసుకుంటున్నాను. ఓకే, అప్లోడ్ చేసి 3 hours అవుతుంది, ఆ ఒక 100 వ్యూస్ కూడా లేవు, 21 వ్యూస్, 25 వ్యూస్ ఎంతో ఉన్నాయి. సో పెద్ద యూట్యూబ్ ఛానల్ ఏం కాదు, వై షుడ్ ఐ ఈవెన్ లుక్ ఇన్ టు దీస్ వీడియోస్ అనుకుని అలా. సరే, తర్వాత ఇంకేదో వీడియో వచ్చింది ఫ్రమ్ ద సేమ్ పర్సన్, అది కూడా 3 times వచ్చింది. మళ్ళీ ఇంకొక వీడియో వచ్చింది. అలా 5 వీడియోస్ నాకు అలా కంటిన్యూస్ గా ఫీడ్ లో వస్తూనే ఉన్నాయి. వన్ వీడియో దట్ వాస్ భైరవ సాధన విత్ అండ్ వితౌట్ గురు. సో నేను ముందు ప్రీవియస్ ఎవరి వీడియోస్ అయితే చూసానో ఆయన గురువు కింద అనుకోలేకపోయాను. అసలు నాకు ఆ గురు ఫీలింగ్ కూడా రాలేదు. ఏదో ఒక మెంటర్, నేను జస్ట్ ఫాలో అవుతున్నాను వీడియోస్ అనుకున్నాను. సో నేను ఇంకా గురువు, ఓకే నాకు గురువు లేరు కానీ నేను భైరవ సాధన చేస్తున్నా. సో హౌ షుడ్ ఐ గో ఇన్ టు ఇట్, లైక్ వాట్, నేను డెప్త్ లోకి వెళ్ళాలి అంటే అసలు ఏంటి, నాకు గురువు ఎలా దొరుకుతారు అని చెప్పి స్టార్ట్ చేశాను వీడియో చూడటం. అండ్ ఇట్ హుక్డ్ మీ, లైక్ మొత్తం ఆ వీడియో కంప్లీట్ అయ్యేసరికి ఐ ఫెల్ట్ లైక్ దిస్ పర్సన్ ఇస్ సంథింగ్ ఎల్స్. అండ్ ఛానల్లోకి వెళ్ళి చూసాను, అది కొత్త ఛానల్ అని నాకు అర్థమైంది. మొత్తం ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో దాకా ఇప్పటి వరకు ప్రతి వీడియో ఆల్మోస్ట్ 3 to 4 times నాకు సజెషన్స్ వచ్చేవి. అండ్ నేను సబ్స్క్రైబ్ చేయలేదు, నాకు నోటిఫికేషన్స్ వచ్చేవి ప్రతి వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి. నాకు అర్థం కాలేదు. సో నేను ఐ వాజ్ ఇగ్నోరెంట్ ఏమో ఆ టైంకి. ఓకే, తర్వాత ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ క్లోజ్లీ ద ఛానల్ అండ్ ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ గురూజీ. సో ఆయన ఛానల్ ఫాలో అవుతూ, ప్రతిదీ ఫాలో అవుతూ, ఫేస్బుక్ లో ఫాలో అవుతూ, ఇంకా అలా స్టార్ట్ చేసి స్టాక్ చేయడం మొదలు పెట్టాను యాక్చువల్లీ, లిటరల్ గా. సో ఆ తర్వాత ఏమైంది, ఇక మెల్లగా అప్పుడు గురుజీ సాధన గ్రూప్స్ అవి రిలీజ్ చేశారు. దానికి ముందే నేను ఒకసారి గురుజీని మెయిల్లో కాంటాక్ట్ చేసా, ఫేస్బుక్ లో కాంటాక్ట్ చేసా, బట్ రెస్పాన్స్ లేదు, రిప్లై లేదు. నేనేదో జస్ట్ ఐ గేవ్ మై ట్రై అన్నట్టు, సబ్మిషన్ టు మా అన్నట్టు. మా కూడా కదా అప్పటికి, మా వాజ్ నాట్ ఇన్ ద పిక్చర్ ఆల్సో ఫర్ మీ. ఇట్ వాజ్ ఓన్లీ గురుజీ అండ్ గురుజీ యాజ్ అ పర్సన్ హూ ఇస్ అ మెంటర్ టు మీ అండ్ భైరవ, దట్స్ ఇట్. ఐ నెవర్ థాట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మా సాధన ఆల్సో. తర్వాత సరే గ్రూప్స్ ఏవో జాయిన్ అవ్వమన్నారు కదా అని చెప్పి సరే అని చెప్పి జాయిన్ అయ్యాను. ఫస్ట్ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు జాయిన్ అయ్యా. మెల్లగా ఐ కైండ్ ఆఫ్ లోకి ఇంటరాక్టెడ్ విత్ గురుజీ ఫర్ అ డిఫరెంట్ పర్పస్. అంటే ఈ పీడిఎఫ్ అది కొంచెం క్లారిటీ లేదు, ఫస్ట్ రిలీజ్ చేసిన పీడిఎఫ్ అసలు క్లారిటీ లేదు, ద్వితీతి.
సో గురూజీని కాంటాక్ట్ చేసి దీనికి ఏమైనా చేయగలమా అంటే అప్పుడు ఓకే నాకు పీడిఎఫ్ చేయగలుగుతారా అలా అలా అడిగారు. సో ఆ తర్వాత వెంటనే పీడిఎఫ్ అది చేసి ఆయనతో చిన్న ఇంటరాక్షన్ అక్కడ వచ్చింది. తర్వాత నుంచి అప్పటికి నేను గురువు అని కూడా అనుకోలేదు. ఐ వాస్ థింకింగ్ ఓకే మై గురువు విల్ కమ్, మై గురువు విల్ కమ్ అని కొంచెం అదో పిచ్చిలో ఉన్నాను అనమాట అప్పట్లో. తర్వాత ఆఫ్టర్ మెనీ మంత్స్ మేబీ జాన్ 2025కి ఇట్ హిట్ మై హెడ్ కి why should I even call someone else a guru when I have someone whom I can speak to like right in front of my eyes. నేను ఆయన టెక్స్ట్ చేస్తే ఆయన రిప్లై ఇస్తున్నారు కదా, అట్లీస్ట్ నేను ఒక రీచ్ అవుట్ చేయగలను, ఆయనతో మాట్లాడగలను కదా. అలాంటప్పుడు ఎందుకు నేను వేరే ఎవరినో కోసం వెతుకుతున్నాను, వై ఆమ్ ఐ ట్రైంగ్ టు ఫైండ్ సమ్వన్ ఎల్స్ అని చెప్పి దట్ ఈస్ వన్ ఐ వాజ్ లైక్ ఓకే హీ ఈజ్ మై గురు అండ్ నో బడీ ఎల్స్ విల్ కమ్ అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ ఎల్స్ అని చెప్పి. తర్వాత ఎప్పుడైతే అలా అనుకున్నానో అండ్ దెన్ ఐ స్టార్టెడ్ విత్ మా సాధన. ద వెరీ నెక్స్ట్ మంత్ మేబీ నెక్స్ట్ అమావాస్య ఐ స్టార్టెడ్ విత్ మా సాధన అండ్ దెన్ క్రియేటివ్ బెంచ్ స్టార్ట్ అయింది. అది క్రియేటివ్ బెంచ్ స్టార్ట్ అయిన వెంటనే నేను ఐ గాట్ ఇన్ టు బీసీఏ అండ్ ఆల్. తర్వాత దట్ ఈస్ హౌ ఐ ఫౌండ్ గురూజీ అండ్ దిస్ ఇస్ మై జర్నీ టువర్డ్స్ మా. Hmm. 2 గంటలే ఇప్పుడు. యాక్చువల్లీ నా మైండ్ బ్లాంక్ ఉంది. అభిలాష్ ఏమన్నా టాపిక్స్ ఉన్నాయా? నవ్వుతున్నావా? మ్యూట్ లో ఉన్నావరా? ఏమన్నా ఇంకా అర్థం కాలే, వీడియో స్టక్ అవుతుంది. ఏం మాట్లాడారు ఇప్పటిదాకా? ప్రొసీజరల్ నా కొలాప్స్, నెట్వర్క్ సరిగ్గా లేదు. భైరవ, కాళీ మన తెలుగు స్టేట్స్ లో లైక్ ఎందుకు అలా శ్మశాన దేవత, శుక్రదేవతని వద్దంటారు, మోర్ ఆఫ్ ఆ టాపిక్స్ అయినాయి. ఎవరికైనా టాపిక్ ఏమైనా ఉంటే లైక్ జస్ట్ టాక్ అంతే, క్వశ్చన్స్ లాగా ఏం లేదు. వీ కెన్ టాక్ అబౌట్. మధ్యలో ఒక టాపిక్ అనుకున్నాం, మర్చిపోయాం. భైరవ అండ్ బ్రహ్మ లైక్ మనం స్టోరీస్ లాగా చూస్తాం మన సైడ్, బట్ గురుజీ ఫస్ట్ టైం చెప్పినప్పుడు లైక్ ఎవ్రీబడి ఆ టైంలో ఏం చెప్పారంటే లైక్ ఆ భైరవ వస్తారు ఇట్లా కట్ చేసి బ్రహ్మ హెడ్ తీసుకొని వెళ్ళిపోతారు. బట్ గురూజీ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఏం చెప్పారంటే భైరవ ఇస్ ద గురు ఆఫ్ బ్రహ్మ అని. లైక్ అట్ దట్ మూమెంట్ ఐ వాజ్ లైక్ ఓకే, దేర్ ఇస్ సంథింగ్ విత్ మై గురు. I've accepted, like I used to call him Anna initially, like the elder brother that I never had అన్నట్టు I used to call him Anna 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 అని. నాకు ఎప్పుడు నేను గురూజీని గురువు అని పెట్టానో తెలియదు, బికాస్ నాకు చిన్నప్పటి నుంచి ఆ పొజిషన్ నాకు ఇవ్వడం నచ్చలేదు. నాకు గురూజీ గురువు అని ఎవరిని పిలవలేదు నేను. స్టిల్ మోర్ లైక్ రెస్పెక్ట్ అన్నా అని పిలిచేవాడిని. అట్ సమ్ పాయింట్ బికేమ్ గురూజీ. అండ్ ఒక రోజు ద డే ఐ డిసైడెడ్ ఓకే లైక్ హీఈస్ మై గురువు లైక్ ప్రాపర్ అంటే గురూజీ ఒక రోజు చెప్పారు లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ యువర్ గురు అండ్ ధర్మ, చూస్ యువర్ ధర్మ. ఇఫ్ యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ యువర్ డైటీ అండ్ ధర్మ, చూస్ యువర్ ధర్మ. అంటే నువ్వు ఇష్టాకి వర్సెస్ ధర్మ తీసుకోవాలంటే ధర్మానే తీసుకో, నువ్వు గురువు వర్సెస్ ధర్మాన్ని తీసుకోవాలంటే ధర్మానే తీసుకో. నువ్వు ఏదైతే ధర్మాన్ని తీసుకుంటావో వీళ్ళందరూ నిన్ను చూస్ చేసుకుంటారని. దట్ డే ఐ వాజ్ లైక్ ఓకే, ఇస్ మై గురు. యాక్చువల్లీ ఆ వీడియో ఉంది కదా, భైరవ్ ఇస్ నాట్ యాంగ్రీ డైటీ అని. ఇంతకుముందు రమేష్ చెప్పినట్టు నాది కూడా కొంచెం సిమిలర్ అది జర్నీ. ఎట్లా అంటే స్టార్టింగ్ లో 2023లో లైఫ్ లో ఇట్లా డిప్ వచ్చినప్పుడు మనకి స్పిరిచువల్ గా కొంచెం గ్రో అవుతాం యాక్చువల్లీ. ఇక ఆ టిప్స్ వచ్చేది అందుకే. అయితే అప్పుడు నేను ఐ వాజ్ ఇంటూ హనుమాన్ అన్నట్టు, చాలా చాలా బాగా చేసేటోని హనుమాన్. 2023-24 హనుమాన్ నుంచి శివ దుర్గాకి డైవర్ట్ అవుతుంది అనుకుంటా, నాకు తెలిసి ప్రతి ఒక్కరికి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి. నాకు కూడా అట్టే డైవర్ట్ అయింది. ఇక దుర్గాను మన శివ అంటే విపరీతమైన అటాచ్మెంట్ ఉండేది ఒకప్పుడు. అయితే సంథింగ్ ఏదో మిస్సింగ్ అనిపించేది. ఏ డైడీతో కూడా కంప్లీట్నెస్ అనేది రాకపోయేది అన్నట్టు. దుర్గాతోటి కూడా రాకపోయేది, శివతోటి కూడా అనిపించకపోయేది. ఏదో మిస్ అవుతుంది, ఏదో మిస్ అవుతుందని. నాకు అంతకుముందు నేను కొంచెం అగ్నాస్టిక్ టైప్ అన్నట్టు. నాకు అంతగా నమ్మబుద్ధి కాకపోయేది. అట్ ద సేమ్ టైం నేను నమ్మలేనని కూడా చెప్పేటోని కాదు. అదేంటంటే కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి కదా ఇప్పుడు సొసైటీలో. ఎట్లా అంటే ఇప్పుడు దేవి అని పిలుస్తారు ఉమెన్ని, కానీ పీరియడ్స్ వచ్చినప్పుడు మాత్రం పక్కకు పెడతారు.
ఇట్లాంటి కొన్ని కొన్ని న్యూయాన్సెస్ ఉన్నప్పుడల్లా నాకు కొంచెం ఏదో ఇన్కంప్లీట్నెస్ అనిపించేది. హిందూయిజంలో కూడా, ఇంకా డైటీస్లో కూడా సంథింగ్ ఇష్యూస్ అనిపించేది నాకు ఎందుకో. కొంతమంది ఏమో ఫెమినిన్ ఎనర్జీని అంత ఎంబాడీ చేసుకోరు, కొంతమంది చేసుకున్న వాళ్ళు కూడా కంప్లీట్గా చేసుకోరు. సంథింగ్ ఏదో ఇన్కంప్లీట్నెస్ అనిపించేది. అయితే హనుమాన్ చాలీసాలో ఒక లైన్ ఉంటుంది ఇట్లా, యూ ప్లీజ్ బీ మై గురువు అన్నట్టు సంథింగ్ ఒక లైన్ వస్తుంది హనుమాన్ తోటి. అయితే నాకు అట్లా అనిపించేది ఊకే, హనుమాన్ నాకు గురువు ఉంటే ఎట్లుండేది, హనుమాన్ నాకు గురువు ఉంటే ఎట్లుండేది అని ఊకే అనిపించేది అన్నట్టు. అయితే ఐ వాజ్ ఇంటూ శివ అప్పుడు 2023-24 టైంలోనే. హనుమాన్ వాజ్ దేర్ ఆ టైంలో కూడా. కాకపోతే ఏమైందంటే భైరవ గురించి ఎక్స్ప్లోజన్ వచ్చేసింది కాబట్టి 2023లో నేను కూడా వినడం స్టార్ట్ చేశాను మొత్తం ఇవన్నీ పాడ్కాస్ట్లు ఇవన్నీ. కానీ ఎక్కడ కూడా కంప్లీట్నెస్ రాకపోయేది. ఎంతసేపు భైరవ ఇట్లా బ్రహ్మ హెడ్ తీసేశారు, ఇట్లా యాంగ్రీగా శివ యాంగ్రీగా అయితే శివలో నుంచి భైరవ వచ్చి బ్రహ్మ హెడ్ తీసేశారు ఇట్లనే చెప్పేటోళ్ళు. కానీ సంథింగ్ ఏదో మిస్ అయినట్టు భైరవ గురించి ఆ కనెక్షన్ రాకపోయేది అన్నట్టు. అయితే 2024లో ఏప్రిల్ అదే టైంలో ఈ వీడియో వచ్చింది నా సజెషన్స్లోకి. టైటిల్ బాగానే ఉంది, టైటిల్ నేను ఏదైతే అనుకుంటున్నానో దానికి ఆన్సర్ లానే ఉంది వీడియో. కాకపోతే దాని మీద తమ్నైల్లో ఉన్న పర్సన్ మాత్రం కొంచెం హనుమాన్ లాగా ఉన్నాడు అన్నట్టు ఆ టైంలో. ఆ గడ్డం, ఆ ఫేస్ కట్, మళ్ళీ ఆ బాడీ బిల్డ్ కూడా అంతా ఇవాళ లైక్ హనుమాన్ అన్నట్టు. అయితే ఏదో ఒకసారి ఓపెన్ చేద్దామని చెప్పి ఒకసారి ఓపెన్ చేశా. 1 minute into the video, he was like, Bhairava is not an angry deity, he was the guru of Brahma అని చెప్పి చెప్తారు. నాకు అసలుకి ఇక ఫ్యూజ్ ఎగిరిపోయింది అన్నట్టుగా. అసలు ఈ యాంగిల్లో కూడా ఆలోచిస్తారా అంటే, ఇట్లా బ్రహ్మకి ఇట్లా గురువు భైరవ. అసలు ఇక వీడియో ఆపేసా, ఒక 2-3 minutes ఆపేసి ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాను ఆ టైంలో. అసలు ఏంది, నేను ఏం విన్నా ఏంది అసలు. ఒక అంతకుముందు కంటెంట్ ఎంత ఘనంగా కన్జ్యూమ్ చేసేటోళ్ళం అంటే భైరవ గురించి పోడ్కాస్ట్ వస్తే చూసేటోళ్ళం. ఎందుకు చూసేటోళ్ళం తెలియదు, నాకైతే తెలియదు అసలుకి. సంథింగ్ ఏదో గ్రావిటీ ఉండేది చూసేటోళ్ళని, కానీ ప్రతిసారి ఇన్కంప్లీట్నెస్ అనిపించేది. ఇది ఒక 1 minute చూసిన తర్వాత మొత్తం ఇక అది ఏంటంటే మైండ్ ఎవరో ఓపెన్ చేసి ఏదో లోపల పెట్టినట్టు అనిపించింది. అది దా విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. యాక్చువల్లీ జయమ గురూజీనే ఇట్స్ చెప్పారు 11 కదా. 11 ఓ 11 జయమ జయమ. యాక్చువల్లీ ట్రూ కదా, గురూజీనే చెప్పారు లైక్ భైరవ ఇస్ అ గురు అని. లేదంటే నార్మల్ గా ఎవరు భైరవ అంటే క్షేత్రపాల అంటారు. భైరవ హూ ఇస్ భైరవ, క్షేత్రపాల అంతే. దానికంటే క్షేత్రపాల, బియాండ్ ఎవరు that's it. వెళ్ళలేదు. 4 heads లో ఉన్నప్పుడు భైరవ ఇస్ ద క్షేత్రపాల, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద 5th head, he is the guru of the 5th head. కరెక్ట్. So there is no doubt in that. కానీ లైక్ మనం యాక్చువల్ గా మనకు భైరవ గురించి తెలియనప్పుడు మనం ఎప్పుడు ఇమాజిన్ చేసిందాం దట్ భైరవ ఇస్ నో దట్ గురు తత్వ ఆఫ్ శివ అని. నార్మల్ మనకు గురు తత్వ ఆఫ్ శివ అంటే దక్షిణామూర్తి, దట్స్ ఇట్. లైక్ శివ హిమ్సెల్ఫ్ అంతే. నెవర్ మనం ఎప్పుడు ఆలోచించలేదు లైక్ భైరవ ఈజ్ ఆల్సో అ గురు అని. మనకి ఎప్పుడైతే ఇంకా థాట్ వచ్చిండదు. అంటే మెయిన్లీ మన తెలుగు స్టేట్స్ లో, లైక్ మేబీ సౌత్ ఇండియా మొత్తంలోని ఒక విధంగా కాలభైరవ భైరవ అన్న ఫామ్ ని కొంచెం సైడ్ లైన్ చేశారు. క్షేత్రపాల అని పెట్టేసి గుడి బయట పెట్టడం మొత్తం ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు మనం వినలేదు. నేను ఫస్ట్ టైం కాలభైరవ అన్న పేరు విన్నది చెప్పాలంటే మగధీర మూవీలోనే. మగధీర సినిమా. ఎవరు Same, మగధీర చాలా సినిమాలోనే మంది. ఆ పేరు వినగానే ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. వా వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్, ఇలాంటి పేరు కూడా ఉంటుందా, అసలు ఇలాంటి గాడ్ కూడా ఉంటారా, లేకపోతే ఓకే ఇట్స్ జస్ట్ అన్ అనదర్ ఫార్మ్ ఆఫ్ శివ అన్నట్టు అలానే మాట్లాడేవారు. ఎవరిని అడిగినా సరే కొంచెం చెప్పేవారు కాదు. మేబీ నేను 2016లోనే ఎప్పుడో అనుకుంటా కాశీ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం, అది నా మేబీ నేను 14-year-old కిడ్, అప్పుడు చూస్తే కాలభైరవ స్వామి, ఓకే ఆయన ఒక అక్కడ క్షేత్రపాలకుడు, ఆయన దర్శనం చేసుకోవాలి, ఆయన హీఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు మాట్లాడారు తప్పించి ఏ రోజున అసలు ఆయన ఎవరు, ఎందుకు వచ్చారు, ఏంటి, ఈవెన్ ఈ పురాణ కథలు కూడా అవి ఎప్పుడు చెప్పలేదు. కరెక్ట్ గా చెప్పాలంటే ఏదో వచ్చారు, చంపేశారు, ఏది అదే 5th head తీసేసి అది చేశారు, అంతవరకే తప్పించి ఎప్పుడు ఇంకేం చేయలేదు. ఆయన ఎగ్జాక్ట్ వచ్చి కాశీలోనే ఎందుకు సెటిల్ అయ్యారు?
అని చెప్పి ఎవరు చెప్పలేదు. I mean, ఉమ్. కాశీలో ఉంటారు క్షేత్రపాలు అని చెప్తారు, కానీ ఎగ్జాక్ట్ కాశీలో ఎందుకు సెటిల్ అయ్యారు వచ్చాయన చెప్పలేదు. ఓకే, సారీ జస్ట్ సో మొత్తం ఈ కాశీలో కాలభైరవుడు అంటే ఆయన అక్కడ క్షేత్రానికి పాలకుడు. కానీ ఎవరు చెప్పలేదు ఆయన ఒక 12 ఏళ్ళు తపస్సు తర్వాత బ్రహ్మకపాలం అక్కడ పడిన తర్వాత ఆయన అక్కడ ఓకే మొత్తం బటుక నుంచి కాలభైరవ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అసలు ఈ ఈ ఈసోటెరిక్ మీనింగ్స్ అవి ఎవరు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ రోజు దాకా ఎవరు, గురూజీ తప్పించి. ఆ అదంతా ఒక విధంగా ఇందాక అభిలాష్ చెప్పినట్టు ఆ ఎవరో మన తల ఒకసారి ఇలా కట్ చేసి మొత్తం డంప్ చేసి నాలెడ్జ్ అంతా క్లోజ్ చేసి మళ్ళీ స్టిచ్ చేసేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ వచ్చేది. ప్రతి వీడియో తర్వాత ఒక బ్లాస్ట్ ఉండేది బుర్రలో. ఆ పట్ మూమెంట్ అసలు ఓ ఏంటి ఇలా కూడా థింక్ చేయొచ్చా, అసలు ఇలాంటి థాట్ కూడా రావచ్చా అని ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉండేది. సో పురాణాస్ లో ఉన్న స్టోరీస్ లో ఎంత డెప్త్ ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ మా మాతంగి బ్లెస్సింగ్స్ అండ్ గురుజీ హ్యాస్ ఇట్ లైక్ టు లిస్ట్. యాక్చువల్లీ ఏదైనా నేర్చుకోవడం కంటే నేర్చుకున్నది మర్చిపోవడం అనేది లేదా వదిలేయడం అనేది చాలా కష్టమైన టాస్క్ ఒక్కోసారి. ఇప్పుడు భైరవ పాత్రలో చాలా వరకు మనం నేర్చుకున్న ఈ బ్రహ్మ నుంచి వచ్చిన థింగ్స్ అన్ని మనం అన్లర్న్ చేయాల్సి వస్తుంది, వదిలేయాల్సి వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దానికి అంత అటాచ్ కాకుండా ఉంటాం ఫస్ట్ నుంచి కూడా, మనం దీన్ని కూడా యాక్సెప్టెన్స్ అనేది ఈజీగా అయిపోతుంది మనకి. ఆ వైబ్రేషన్లోకి వెళ్ళిపోతాం ఈజీగా. మనం భైరవ అని అర్థమైపోతూ ఉంటుంది, మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. మనకి జ్ఞానం వచ్చినప్పుడు కూడా మనకి అదేమి ఒక అవుట్ ఆఫ్ ద వరల్డ్ థింగ్ లాగా అనిపించదు. ట్రూ, అన్లర్నింగ్ ఇంపార్టెంట్. లైక్ ఇట్ స్టార్ట్స్ విత్ అన్లర్నింగ్. లైక్ ఆల్రెడీ నేర్చుకున్నంత నువ్వు వెళ్ళి యూ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, యూ స్టార్ట్ రా, లైక్ క్రూడ్ గా స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి. దట్స్ వెన్ హీల్ టీచ్. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ థింక్ అనిల్ బ్రో చెప్పాడు మధ్యలో, నీకు ఖాళీ కావాలంటే అసలు నువ్వు ఎంత ఖాళీ ఉన్నావు. ఆ ఖాళీనెస్ రావాలంటే నీలో నువ్వు నేర్చుకుందంతా నాకు తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు, నేను ఇదంతా లైక్ బయటికి పంపించేయాలి. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ నువ్వు నీ ఐడెంటిటీ, నీ గుర్తింపు నువ్వు వదిలేస్తావు. నువ్వు మొత్తం మొత్తం అన్ని పీకి 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 నువ్వు మొత్తం ఖాళీ అయి ఉన్నప్పుడు అప్పుడు ఖాళీ వస్తుంది. మేబీ భైరవ సాధన మొత్తం ఇదేనేమో అయితే. భైరవ సాధన ఈజ్ ఆల్ అబౌట్ బికమింగ్ ఎంప్టీ కదా అయితే. భైరవ్ ఇస్ ఆల్ అబౌట్ బికమింగ్ ఎంప్టీ. ఎంప్టీ అయిపోయి యూ హ్యావ్ టు అంటే మాకు స్పేస్ ఇవ్వాలి, మా టేక్ ఓవర్ అయితే. స్టేట్ ఆఫ్ ఎంటీ గర్భగృహ. మహాకాల భైరవ. ఎంప్టీ గర్భగృహ. ఎంటీ గ్రహం. గురుజీ సేస్ దిస్ ఎప్పుడు అంటుంటారు, యూ షుడ్ హ్యావ్ అన్ ఎంటీ గర్భగృహ వేర్ యూ కెన్ సీట్ మా దేర్, యూ కెన్ ప్లేస్ హర్ దేర్. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ కీప్ ఇట్ ఎంటీ అంటే ప్రతి ఆస్పెక్ట్ లో ప్రతి ఓకే ఈ విషయంలో లేకపోతే జాబ్, కెరియర్, తర్వాత కిడ్స్, మ్యారేజ్, ఎవ్రీథింగ్ మొత్తం ఒక శూన్యత అటైన్ అయిపోయిన తర్వాత దేర్ విల్ బి ఎంటీ గర్భగృహ అండ్ యూ విల్ ప్లేస్ మా దేర్. అక్కడ షీ కమ్స్, షీ వాంట్స్ టు టేక్ ఓవర్ యువర్ హోల్ లైఫ్, షీ జస్ట్ వాంట్స్ టు టేక్ ఆల్ యువర్ ప్రాణ మొత్తం. నాట్ ఈవెన్ అ సింగిల్ డ్రాప్ ఇస్ స్పిల్డ్ ఆన్ ద గ్రౌండ్. అది కదా రక్తబీజ్ స్టోరీ మొత్తంలో. ఒక్క చుక్క పడినా సరే మళ్ళీ లైక్ వీ కెన్ సీ రక్తబీజ అంటే మనం ఒక కోరిక, వాంఛ అనుకోవచ్చు మనం. అలా అభిలాష. ప్రతి ఒక్కసారి చిన్న చిన్న చుక్క పడినా సరే మళ్ళీ ఇట్ జస్ట్ స్టార్ట్స్ కమింగ్ టు ద స్క్వేర్ వన్. అలా మొత్తం స్క్వేర్ వన్ కి వస్తూనే ఉంటాయి. అది మనం ఎంత ప్రాణ ఆవిడకి ఇవ్వగలుగుతున్నాము సో దట్ షీఈస్ డ్రింకింగ్ ఆల్ ద బ్లడ్, ఆల్ ద ప్రాణ, అండ్ యూ అటెండ్ శూన్యత, యు ఆర్ జస్ట్ డిజైర్లెస్ ఎట్ ఎ పాయింట్, అండ్ దెన్ షీ కమ్స్ ఓవర్, షీ టేక్స్ ఓవర్. అందుకే ఐ థింక్ ఇంటెన్స్
అంటే భైరవుడు అమ్మ అని అమ్మ పాత్రలో మనకి ఇంటెన్స్ కర్మ బర్నింగ్ అనేది ఉంటుంది. సో మనము ఆ కర్మ బర్నింగ్ చేస్తూ ఈవెన్ దే విల్ హెల్ప్ అస్ టు అటైన్ మనకు మన డిజైర్స్ కూడా అటైన్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. మనది ఆల్మోస్ట్ అన్ని డిజైర్స్ అన్ని అటైన్ అయిపోయాక అప్పుడు షీల్ టేక్ ఓవర్ కంప్లీట్లీ. అప్పుడు నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. ఇంకా కరియర్ ఆల్రెడీ అటైన్ చేసాం, మనీ ఉంది ఆల్రెడీ, ఫ్యామిలీ ఉన్నారు, దే ఆర్ ఆల్ హ్యాపీ. నౌ యూ హ్యావ్ ఫైనలీ. Yeah. I wanted to just talk about Swarnakarshana Bhairava a little bit. So, start చేయాలి. He puts you on path, basically. Like, మనకి చుట్టూ ఉన్న మాయలో లైక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, అది ఇది అని. ద ఫస్ట్ థింగ్ హీ డస్ ఇస్ గివ్ యూ క్లారిటీ. ఇది బాబు పరిస్థితి, ఇక్కడ ఉన్నావు, ఇది నువ్వు చేయాలి, నీకు ఈ పనులు ఉన్నాయి, నీకు ఈ కర్మయోగం ఉంది, నీకు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, పద కలిసి చేద్దాం అంట. సో గురుజీ చెప్పినట్టు, సో కార్మికల్ గా నీకు ఒక ఎక్స్ అనే అమౌంట్ కావాలి నీకు లైఫ్ లో. మనం ఏంటంటే ఆ ఎక్స్ అనేది ఎంతో తెలియదు మనకి. సో హీ బ్యూటిఫుల్లీ బి లైక్, నీకు ఎక్స్ ఇంత అమౌంట్ కావాలి కదా, నేను నీకు ఒక 3x ఇస్తా, కంప్లీట్ చేయి, నీకు ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అన్ని కంప్లీట్ చేసేసుకో, వాక్ టువర్డ్స్ మా ఇది. కాకపోతే మన పరిస్థితి ఏంటంటే, మన గ్రీడ్కి మనకి ఎక్స్ అంటే నాకు ఒక 1000x కావాలి అని చెప్పి దాని గురించి అలా పెట్టుకుంటూ వెళ్తాం అటు సైడ్. సో ఇన్ ద ప్రాసెస్ వి ఇంకర్ మోర్ కర్మ. సో స్వర్ణాకర్షణ భైరవ, ఇట్స్ నాట్ లైక్ నువ్వు ఏదో ఒక పెద్ద ఐలాండ్ కొనేయాలి. మేబీ కార్మికలీ సపోజ్ టు మీరు అలా చేయాలని ఉంటే చేయొచ్చు, బట్ ఇట్స్ మోర్ లైక్ హీల్ టేక్ యూ టు మా. ఈ కార్మిక్ రెస్ట్రిక్షన్స్ నీకు ఉండొచ్చు, మనీ అదే అది ఇది అని, బట్ హీల్ టేక్ కేర్, హీల్ మేక్ యూ అచీవ్ ఎవ్రీథింగ్. నీ లైఫ్ నువ్వు ఫుల్ గా ఫుల్ఫిల్ అవుతుంది, అన్ని చేస్తాడు. దెన్ స్లోలీ గురించి చెప్తారు కదా, సడన్ గా నువ్వు అన్ని చేస్తా ఉండే కొద్దీ సడన్ గా ఒక డోర్ ఓపెన్ అవుతుంది నీకు. దెన్ యూ హియర్ దట్ లైక్ మా ఇస్ కాలింగ్ అని, జస్ట్ స్టార్ట్ వాకింగ్ టువర్డ్స్ మా. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, అది కూడా ఇంపార్టెంట్. సో మా పేరెంట్స్ భయం ఏంటంటే, నేను ఎక్కువ ఇటు సైడ్ వచ్చేస్తే నేను అన్ని వదిలేసి నేను మాంక్ అయిపోతా అది అంటే. అప్పట్లో అట్లా చెప్పా స్టోరీస్, అలా జరిగినాయి. సో వాళ్ళకి భయం అనమాట. ఇప్పుడు అలా కాదు డాడీ, నేను చేయాల్సిన అన్ని చేస్తా, నేను అచీవ్ చేయాల్సిన అన్ని చేసుకుంటా, అన్ని కంప్లీట్ చేసుకుంటా. లైక్ ఐ కెనాట్ అన్ని వదిలేసి నేనేదో మౌంటైన్కి వెళ్ళిపోతా అని కాదు. ఐ విల్ బి అ గృహస్థ, మ్యారేజ్ అవన్నీ చేసుకుంటా, నా సెటిల్మెంట్, నా ఫ్యామిలీని ప్రొప్రియేట్ చేయాలి, బ్లడ్ ని, ఇవన్నీ కూడా చెప్పా. ఓకే, నౌ దే ఆర్ లైక్ ఓకే, భయపడడం తగ్గింది అనమాట. వీడేదో కొంచెం స్పిరిచువాలిటీలో డీప్కి వెళ్ళిపోయి రేపు నీ సన్యాసం తీసేసుకున్నా వెళ్ళిపోతా అని ఆ భయం లేకుండా పోయింది. ఇట్స్ లైక్ ఓకే, నౌ దే ఆర్ లైక్ ఓకే, మనోడు కొంచెం మంచి దారిలోనే ఉన్నాడు, పర్లేదు అని ఇక వాళ్ళకి కూడా ఒక నమ్మకం వచ్చింది అనమాట. సో వన్స్ దే స్టార్ట్ సీయింగ్ రిజల్ట్స్, లైక్ మీలో ఉన్న చేంజ్ చూసినప్పుడు పేరెంట్స్ కి, దే ఆటోమేటికల్లీ బీ లైక్, సి కర్మయోగ్ చేస్తున్నాడు, ఏ జైల్లో మీరు అదే చేసుకుంటున్నాడు, వాడికి ఈతలో క్లారిటీ ఉంది, ఇది చేసుకుంటాడు. దే స్టార్ట్ బికమింగ్ యువర్ చిల్డ్రన్, వాళ్ళు మీకు పిల్లల్లాగా అయిపోతారు అప్పుడుగా. లైక్ ఇది పరిస్థితి. అప్పుడు కొంచెం ఇంకా బాండ్ స్ట్రాంగ్ అయ్యింది, బట్ దూరం కూడా ఉంటది, మరి ఇంట్లో కూడా ఉండరు, బయటే ఉంటారు. బట్ యా, దట్ ఈస్ స్వర్ణాకర్షణ భైరవ్. I see Swarnakarshana Bhairava as అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే దట్ అటాచ్డ్ డిటాచ్మెంట్ హీ గివ్స్ దట్. అంటే యుల్ హ్యావ్ డిజైర్ ఫర్ థింగ్స్ యాజ్ అన్, అవి కావాలి అన్నట్లు కాదు, యూ హ్యావ్ దట్ అటాచ్డ్ డిటాచ్మెంట్ ఫర్ దట్. యూర్ డిటాచ్డ్ విత్ ద థింగ్, బట్ యూ స్టిల్ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ ఇట్ లాగా. ఒక విధంగా గురుజీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అటాచ్డ్ డిటాచ్మెంట్ అది అటైన్ చేయడం అన్నది చాలా కష్టం. అండ్ ఇట్స్ రియలీ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్సో. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి డూ యూ లవ్ యువర్ పేరెంట్స్? ఎస్, ఐ లవ్ మై పేరెంట్స్, బట్ ఆర్ యూ అటాచ్ సో మచ్ టు దెమ్? ఐమ్ లైక్, ఐఎమ్ అటాచ్డ్ టు దెమ్, బట్ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ అటాచ్డ్ ఆల్సో, ఐఎమ్ డిటాచ్డ్ విత్ దెమ్. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అటాచ్డ్ డిటాచ్మెంట్, అది ఎలా, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్, యూ హ్యావ్ టు అటైన్ ఇట్. అండ్ ఎట్లా అంటే అది అది అస్సలు చెప్పలేము మనం ఎలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, వర్డ్స్ లో చెప్పలేము, ఆ ఫీలింగ్ చెప్పలేము. అండ్ పీపుల్ థింక్ ఏంటి పిచ్చిదాలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటారు. తర్వాత వచ్చి సరే ఓకే, అది అర్థం కాదు, ఇంకా మీకు వదిలేయండి అని చెప్పేసి అనుకుంటాను. బట్
ఆ డిటాచ్మెంట్ ఇచ్చేది ఒక విధంగా స్వర్ణాకర్షణ భైరవ, వేర్ యూ అటైన్ థింగ్స్, యూఆర్ డిటాచ్డ్ ఫ్రమ్ ఇట్, అండ్ you do your job for the sake of doing it because you have a family to feed, you have things to do, you have to run your life. సాధన చేయాలంటే ఫస్ట్ మనం బతకాలి కదా. సో అవన్నీ అవన్నీ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు డూ ఇట్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ నాట్ అటాచ్డ్ టు ఇట్. అలా he is a different form at a different level. సో యా, హిల్ మేక్ యూ అచీవ్ లైక్ నువ్వు లైక్ నీ డిజైర్స్ కానీ నువ్వు కార్మికులుగా అచీవ్ చేయాల్సిన అన్ని హిల్ హోల్డ్ అండ్ చేపిస్తాడు. చేపిచ్చేసి అయిందా పద నెక్స్ట్ దానికి పద. దీనికి అటాచ్ ఇక్కడ ఉండకు నువ్వు, ఇక నెక్స్ట్ వేరే పని ఉంది నీకు ఇంకా. I But think that is the beauty of the Bhairava. It's like, పాత పోయిరవాయా. yeah, path of Bhairava. Like, ఈ desires కూడా attain చేయడం is important, and that's the main teaching of like path of Bhairava. Or else some paths ఎట్లా అంటే నువ్వు ఇది if you have this లేదు, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి. అండ్ Bhairava is like నీకు డిజైర్ ఉంటే in it, వాయిస్ దాని తర్వాత go beyond it, go ఓకే ఓకే beyond it and attach. So it's like Bhairava is like like desire నాకు ఇది ఉంది and you can just go and tell him, he will help you అటైన్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తాడు. దాని తర్వాత డిటాచ్ చేసి మనని ఫర్దర్ గా తీసుకెళ్తాడు. సో డిజైర్స్ అన్నప్పుడు నాకు ఒకటి reject వచ్చింది. nothing. యా, సో డిజైర్స్ అన్నప్పుడు Yeah. పీపుల్ మనకేంటంటే డిజైర్స్ అంటే మంచి డిజైర్సే అవే చెప్పాలి, మన డార్క్ సైడ్ అనేది దాచిపెట్టాలి, అసలు వీళ్ళు చెప్పకూడదు అనుకుంటారు. కానీ గురూజీ చెప్తారు కదా, ఒక దిగంబర డేటి ముందు కూర్చున్నప్పుడు యూ హ్యావ్ టు బి కంప్లీట్లీ ట్రూ. లైక్ నువ్వు యాక్చువల్ నీ నిజ స్వరూపం అంటాంగా, అతడు బయట చూపించిన మొహం వేరు, అతని నిజం మొహం వేరని. ఆ నిజం మొహం నువ్వు చూపించుకుంటూ కూర్చోవాలి ఎప్పుడు. నీకు కొంతమందికి ఉండొచ్చు చాలా కైండ్ ఆఫ్ డిజైర్స్ ఉంటాయి, దానికోసం మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళి అది మళ్ళీ బర్స్ట్ అవడం కంటే కంప్లీట్ చేసి రెనౌన్సియేట్ చేయి. ఓకే, సో ఇన్ ద మీన్ టైం మీరు కర్మ ఇంకర్ కూడా చేయొచ్చు ఆ డిజైర్ అయినప్పుడు. బట్ భైరవ విల్ అగైన్ స్టిల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇట్స్ లైక్ ఓకే, దిస్ ఇస్ ద థింగ్. ఇట్స్ లైక్ నేను ఎవరికైనా చెప్పాలంటే, మా ఫ్రెండ్స్ కి ఇక్కడ చెప్పాలంటే, భైరవ టీచర్స్ యూ లైక్ నువ్వు గ్యాంబుల్ చేయమని కాదు, గ్యాంబుల్ చేస్తే లైక్ హీల్ టెల్ యూ వెన్ టు స్టాప్, హీల్ మేక్ యూ డ్రింక్, లైక్ హీల్ అంటే నువ్వు అన్ని అటైన్ చేపిస్తాడు. అట్ సమ్ పాయింట్ లైక్ చల్లబడిగా దా. సో ఆ పాయింట్ తెలియాలి మనకి. తెలియకుండా మనం వెళ్తా ఉంటే, ఇంకా లోపలికి వెళ్తా ఉంటే ఏమైందంటే ఏమైతే మునుగుతాం ఇక. భైరవ ఇస్ లైక్ మాస్టర్ ఆఫ్ మాయ కదా, బట్ ఈ సరెండర్ టు మహామాయ. సరెండర్ టు మహామాయ. True. యాక్చువల్లీ భైరవ పాత్ ఒకటే మనకి ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేది. నాకు అంత ఫీల్ దస్ నథింగ్ రైట్, ఇది రాంగ్, ఇది గుడ్, ఇది బ్యాడ్ అనేది లేదు. ఎవ్రీథింగ్ నీ దగ్గర బ్యాడ్ ఉందా, ఓకే సరెండర్ ఇట్ టు మీ, నేను తీసుకుంటాను. ఐ విల్ మేక్ షూర్ దట్ యు ఆర్ బెటర్. సో ఐ థింక్ దట్స్ లైక్ ద బిగ్గెస్ట్ థింగ్ ఓన్లీ భైరవ కెన్ గివ్ us. ఓకే, ఇంకేమన్నా చెప్పాలి? ఇంతసేపు వెళ్ళిద్ది అనుకోలేదు అసలు ఫస్ట్ పాడ్కాస్ట్ అది తెలుగులో. చేద్దాం, ఇంకా చేద్దాం. ఆల్ హర్ గ్రేస్. ఆల్ ఆర్ గ్రేస్. జయమ. జయం. ఇదేనా లాంగెస్ట్ ఇప్పటిదాకా? మేబీ కాకపోవచ్చు. ఒకటి ఆల్మోస్ట్ 3 hours రికార్డ్ చేసి బ్రేక్ చేద్దామా అయితే? స్టార్ట్ అయ్యేది అంటారు. ఈరోజు ఎపిసోడ్ కి ఇంతే. మళ్ళీ ఇది మంచిగా అయితే ఇంకొక తెలుగు ఎపిసోడ్ చేద్దాం. అప్పటి వరకు బై బై. జయమా. జైమా, ఇంకా ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. జైమా.